वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। 20వ తారీఖు 9వ నెల 2008 సల్మాన్ నది బిర్లాగడ్డ కాడ మధ్యాహ్నం మస్తరాత్ అడవులలో బయాన్ కలవూర్తి ఖాజాబాయ్. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا مولانا محمدا عبده ورسوله أرسله الله بالحق بشيرا ونذيرا وأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تبارك وتعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين قال النبي صلى الله عليه وسلم إذا تبايعتم بالعينة وأخذتم أذناب البقر ورضيتم بالزر وتركتم الجهاد سلط الله عليكم الذلة لا ينزل حتى ترجعوا إلى دينكم وإلى جهادكم أو كما قال عليه الصلاة والسلام. وقال النبي صلى الله عليه وسلم الدين يسر أو كما قال عليه الصلاة والسلام. أما بعد మా యొక్క అక్కల్లారా చెల్లెల్లారా, అల్లాహు తాలా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక మంచి భక్తి బోధ కోసం ఇక్కడ మమ్మలను ఇక్కడ జమ చేసినారు. ఈ యొక్క సమావేశంలో వచ్చిన వాళ్లకు అల్లాహ్ గురించి చాలా సంతోష వార్త ఉంది. ఎవరైతే ఇటువంటి ఇస్తిమాలు వస్తారో అల్లాహు తాలా వాళ్ళ పాపాలను క్షమిస్తాడు. మనం ఇక్కడ భూలోకంలో కూర్చొని అల్లా మాటలు వింటే అక్కడ 7 గగనాల మీద ఆకాశంలో అల్లాహ్ అర్షు మీద కూర్చొని మిమ్మలను అల్లా అక్కడ పొగుడుతున్నాడు. మీలో ప్రతి ఒక్కరి పేరు అల్లా అక్కడ భగవద్గీతల ముంగల చెప్పి సంతోషపడుతున్నాడు. ఇటువంటి సమావేశంలో వచ్చిన ఒక అక్కలకు చెల్లెళ్లకు అల్లా క్షమాభిక్షణ పెడతాడు, పాపాలను క్షమిస్తాడు. మనకు అల్లా తన యొక్క మహిమ ప్రకారంగా మనకు ప్రతి ఒక్క సహకారము మనకు ప్రసాదిస్తాడు. మనం ఈ సమావేశంలో వచ్చినామంటే ఇక్కడ అల్లా గురించి మన అసలైన జీవితం అనేది ఇహలోక జీవితం లేదు. ఇహలోక జీవితం అనేది టెంపరరీ జీవితము. కొన్ని దినాల కోసమే మమ్మలను అల్లా ఇక్కడ మమ్మలను పంపించినాడు. ఆ పరలోక జీవితం గురించి మనం ఇక్కడ ప్రయత్నం చేసుకోనికి వచ్చినాము. ఇక్కడ ఏది ఇచ్చినా టెంపరరీ ఉంది. మనకు అల్లాహ్ తాలా ఇక్కడ శాంపిల్ ప్రకారంగా ఇక్కడ జీవితం ఇది. ఈ జీవితం ఒక శాంపిల్ ఉంది. అసలు మన జీవనము అక్కడ వైకుంఠంలో స్వర్గంలో ఉంది. అక్కడ మనకు జీవితం దొరికిందంటే అక్కడ మరణం సావు లేదు. అక్కడ మనకు వయస్సుతనం దొరికింది, యువకతం దొరికింది. అక్కడ ఎవరు ముసలోళ్ళు కారు. అక్కడ ఆరోగ్యం దొరికిందంటే అనారోగ్యం లేదు. అక్కడ సుఖం దొరికిందంటే ఎప్పుడు అక్కడ దుఃఖం లేదు. ఆ పరలోక జీవితం గురించి మమ్మలను ప్రయత్నం చేసుకుని అల్లాహ్ ఇక్కడ మమ్మలను కొన్ని రోజుల కోసం పంపించినాడు.
ఆ పరలోక జీవితము ఎల్లప్పటి జీవితము. ఇక్కడ మనకు ఎప్పుడు కానీ మరణము సావు కానీ రాదు. దాని గురించి మమ్మల్ని ఆలోచించాలి. ఇక్కడ మనం కొన్ని రోజులు ఉండాలి. ఇక్కడ మనం కొన్ని పుణ్యం పనులు చేసి ఇక్కడ నుంచి మనం ప్రయాణం కట్టేది ఉంది. పుణ్యం చేసుకుంటే మన ఎంబడి పుణ్యం ఎంత వస్తుంది. మన గోరీలో పోయినాక అక్కడ మనకు సహకరిస్తుంది. గోరీలో నుంచి మనం వెళ్ళి మళ్ళీ అల్లా దగ్గరికి హషర్ మైదానంలో పోవాలి. ఖయామత్ నాడు అందరినీ అల్లా అక్కడ జమకూరుస్తాడు. మన జీవిత చరిత్ర గురించి మనల్ని ప్రశ్నిస్తాడు. నేను ఈ ఇహలోక జీవితంలో ఎన్ని సౌకర్యాలు ఇచ్చి నీకు పంపించినాను. భూమి నాది, ఆకాశం నాది, నీళ్లు నావి, మీ తీర్చుకునే ఊపిరి గాలి నాది. మీకు ఇచ్చిన ఒక కళ్ళు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, మీ యొక్క చెవులు కానీ అన్నీ నేను సృష్టించినాను, సృష్టికర్తను. నేనే మీకు ఇవన్నీ ప్రసాదించినాను. నేను ప్రసాదించకుంటే మీకు ఈ వస్తువులు ఎవరు ప్రసాదించలేరు. తల్లి గర్భమున ఈ యొక్క మొత్తం మన యొక్క బాడీ అక్కడ మన అల్లా తయారు చేసినాడు. అక్కడనే అన్ని మన యొక్క పార్ట్స్ అనేది ఫిట్ చేసినాడు. అల్లా ఈ భూలోకంలో ఎన్ని సౌకర్యాలు ఇచ్చినాడు మనకు. నీళ్లు అనేది లేకుండా మనం బ్రతకలేము. తాగనీకి నీళ్లు, స్నానం చేయడానికి నీళ్లు కావాలి, మనం వంట చేసుకోనికి నీళ్లు కావాలి, ఏదైనా కడుక్కోవాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా మన జీవితం గడపలేదు. మనం వెండి బంగారం లేకుంటే మనకేం సావు రాదు. కానీ నీళ్లు లేకుంటే మనం బ్రతకలేము. ఈ నీరు అనేది అల్లానే సృష్టించినాడు, అల్లానే పుట్టించినాడు. నీరు అల్లా మనకు చాలా సౌకర్యమైన వస్తువు మనకు అందించినాడు. నీళ్ల కంటే ఎక్కువ మనకు ముఖ్యమైనది ఊపిరి. మనం బతకనికి ఊపిరి అవసరము, గాలి అవసరము. ఈ గాలి అనేది అల్లా మనకు ప్రతి దగ్గర ప్రసాదిస్తున్నాడు. లైట్రైన్లో పోతే అక్కడ మనకు గాలి ఊపిరి నడుస్తుంది, ఇంట్లో ఉంటే నడుస్తుంది. బాటా సారులమై ప్రయాణం కట్టినప్పుడు అక్కడ కూడా దొరుకుతుంది. ఈ ఊపిరి లేకుండా మనం బ్రతకలేము. అల్లా ఇది మనకు ఫ్రీలో ఇచ్చినాడు. ఏం దీని మీద మనకు ఫీజు తీసుకుంటే లేదు. అందుకని ఇవన్నీ సౌకర్యాలు ఇచ్చి ఈ భూలోకంలో మమ్మల్ని అల్లా సృష్టించినాడు. మనకు మన యొక్క సృష్టికర్త అల్లాహు తాలా మనకు ఎందుకు ఇక్కడ పంపించినాడు? ఖురాన్లో అల్లా అంటాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. నేను మానవులకు జిన్నాతులకు నా యొక్క భక్తి గురించి పుట్టించినాను. స్త్రీ కోసం పురుషుని పుట్టించలేదు, పురుషునికి స్త్రీ కోసం పుట్టించలేదు, తల్లికు పిల్లల కోసం పుట్టించలేదు, పిల్లలను తల్లికి పుట్టించలేదు. మనందరికీ అల్లా భక్తి గురించి పుట్టించినాడు. యువలోక జీవితం అనేది కొన్ని రోజుల జీవితం ఉంది. మళ్ళందరూ ఇక్కడ మనం ఎంత విడిచిపెట్టి పోవాలి. మన ఎంబడి ఏమి డబ్బు కానీ, ధాన్యం కానీ, ఆస్తి కానీ, పాస్తి కానీ మన ఎంబడి రాదు. మనం తీసుకోపోలేము, పోదలుచుకుంటే తీసుకోపోనియరు కూడా. అందుకని మన ఈ వలీక జీవితంలో మన యొక్క జీవితం అనేది అల్లా యొక్క భక్తి ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల ప్రకారంగా మనం జీవితం గడపాలి. మనం కల్మా చదివినాం, లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పండి ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఈ కల్మ మనకు అల్లా ప్రసాదించినాడు. ఈ చాలా ముఖ్యమైన కల్మ ఇది, చాలా బ్రహ్మాండమైన కల్మ ఇది. ఈ కల్మ ఎవరైతే చదువుతారో అల్లా వాళ్ళకు తన భక్తులుగా చేసుకుంటాడు. ఈ కల్మ చదివిన వాళ్ళు స్వర్గంలో పోతారు. ఈ కల్మ లేని వాళ్ళు నరకంలో పోతాడు. ఈ కల్మ గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ కల్మ గురించి మనందరం గట్టి విశ్వాసం రావాలి. అల్లా ఒక్కడే అన్ని సృష్టికర్త, అతడే అన్ని చేస్తాడు, అతడే అంతా ప్రసాదిస్తాడు. అతనికి తప్ప ఎవరి చేతిలో ఏ మహిమ కూడా లేదు. పుట్టించేటవాడు అల్లా, మనకు సావు ఇచ్చేటవాడు అల్లా, మనకు మర్యాదలు ఇచ్చేటవాడు అల్లా, మనకు హెల్త్ ఇచ్చేటోడు, ఆరోగ్యం ఇచ్చేటోడు, రోగం తెచ్చేటోడు అల్లా, మన జీవితం గడిపేటోడు, మనకు మరణం తెచ్చేటోడు అల్లా. అన్ని మాటల మీద మనకు అల్లా మీద గట్టి విశ్వాసం రావాలి. అల్లానే అన్ని చేస్తాడు. అల్లాకు తప్ప ఎవరు ఏం చేయలేరు. మన అల్లా చాలా మహిమ గలవాడు, చాలా బ్రహ్మాండమైన మహిమలు గలవాడు. మన అల్లా ఏం తలుచుకున్నా, ఎక్కడ తలుచుకున్నా, ఏ పూట తలుచుకున్నా అన్నీ అల్లా చేస్తాడు. అతనికి తప్ప ఎవరిలో ఏ మహిమ లేదు, ఏ బలం లేదు చేయడానికి.
అసలు యొక్క కల్మ మనం చదివిన అల్లా మీద మన గట్టి విశ్వాసం కావాలి. అల్లాని అన్ని చేస్తాడు. మనం అల్లాను పట్టుకుంటే అన్ని పనులు అవుతాయి. అల్లాను మనకు పట్టుకోనికి అల్లాకు భక్తి చేయాలి, నమాజ్ చదవాలి, కల్మ మీద మన గట్టి విశ్వాసం రావాలి. మన అల్లా గురించి ఖురాన్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఏ ప్రకారంగా మన అల్లా ఎన్ని మహిమలు చూపించినాడు. ఎంతో మంది ప్రవక్తల యొక్క చరిత్ర ఖురాన్లో ఉంది. ఆ చరిత్రలో చూపిస్తున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అని మన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను ఆ కాలంలో ఒక దుర్మార్గుడు రాక్షసుడు నమ్రూద్ అనేటోడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని అగ్నిలో కాల్చాలని ఎన్నో వేల టన్నుల కట్టెలు జమ చేసినాడు. పెద్ద కట్టెల మండి పెట్టి అండ్లాగండి కాల్చి అతనికి అగ్నిలో కాల్చాలని అగ్ని తెచ్చినాడు. అల్లా తన మహిమతోని ఆ అగ్నికి అతని యొక్క జీవితం గురించి అల్లా అతని అగ్నిలో పడ్డంగా కూడా ఆయన కాల్వలేదు. ఆయన అందులో పిక్నిక్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. అగ్నిలో నుంచి కాల్చే ఒక బలం అనేది అల్లా తీసినాడు, బలహీనంగా చేసినాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అగ్నిలో 40 రోజులు ఉన్నాడు. ఏ ప్రకారంగా ఆయనకు నష్టం కలగలేదు. మూసా అలైహిస్సలాం అని ఒక ప్రవక్త పుడతాడని ఫిరౌన్ దుర్మార్గునికి తెలిసింది. మూసా రాకూడదు మన యొక్క రాజ్యంలో, నా యొక్క గవర్నమెంట్ నాది యొక్క బలం పోకూడదని 70,000 మంది పిల్లలను వాడు మర్డర్ చేసినాడు, హతమార్చినాడు. మూసా రాకూడదు, నా గవర్నమెంట్ నా రాక్షసతనం పోకూడదు, అల్లా భక్తి ఇక్కడ ఇష్టాడు కాకూడదని మూసా వస్తే అల్లా యొక్క భక్తి నడుస్తుంది, కల్మ నడుస్తుంది, నా యొక్క రాక్షసతనం పోతుందని ఫిరౌన్ గాడు మూసా అలైహిస్సలాంకు పుట్టకూడదని 70,000 పసికోనలను హతమార్చినాడు. ప్రతి పిల్లగాడు పుడితేనే అతనికి మర్డర్ చేసేది. కానీ ఎప్పుడైతే మూసా అలైహిస్సలాంని అల్లా తెలుసుకున్నాడో ఆయన యొక్క తల్లికి గర్భం అయింది. ఆ తల్లి రోజాన అల్లాని వేడుకుంటుంది, అల్లా నాకు మగ కొడుకు పుట్టకూడదు, బిడ్డ పుట్టాలి. కొడుకు పుడితే ఫిరౌన్ గాడు హతమారుస్తాడు, చంపి పాలిస్తాడు. ఎంత ఆమె మొర పెట్టుకున్నా కానీ అల్లా యొక్క మహిమ అనేది, అల్లా యొక్క పట్టుదల అనేది గట్టిగా నడుస్తుంది. మూసా అలైహిస్సలాం పుట్టినాడు. ఆమె తల్లి భయపడుతుంది. ఫిరౌన్ గాడు సైన్యం వస్తుంది, భటులు వస్తాడు, నా పిల్లగాన్ని తీసుకుపోయి హతమారుస్తారని ఆమె భయపడుతుంది. అలాంటప్పుడు భగవద్దూతను పంపించి అల్లా మూసా అలైహిస్సలాం తల్లి గారికి ఆమెకు గట్టి భద్రత ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. అమ్మా, ఈ పిల్లగాడు ఆర్డినరీ పిల్లగాడు కాదు, స్పెషల్ పిల్లగాడు. 70 మంది పిల్లలు చచ్చినట్టు వాళ్ళు ఆర్డినరీ వాళ్ళు. ఈ పిల్లగానికి వాడు చంపలేదు, ఈ పిల్లగానికి రక్షణ మేము ఇస్తున్నాము, భద్రపరుస్తున్నాము, మీరేం భయపడనక్కరలేదు. కానీ తల్లికి ఎక్కడ నమ్మకం వస్తుంది? తల్లి యొక్క అభిమానం, ప్రేమ అనేది కొట్టుకుంటుంది. ఎట్లయితుంది? ఫిరౌన్ ఒక ఖానూన్ చేసినాడు కి పిల్లగాడు పుడితేనే, ముస్లింల ఇంట్లో పిల్లగాడు పుడితేనే హతమార్చాలని. ఎట్లా నా పిల్లగాడు రక్షిస్తాడని ఆమె భయపడుతుంటే అల్లా చెప్పినాడు, మీరు ఒక పిల్లగానికి ఒక పెట్టెలో బంద్ చేసి అందులో పాల బోతలు కూడా పెట్టకూడదు, ఎట్లా ప్యాక్ చేయాలి, అందులో ఊపిరి నీళ్లు పోకూడదు, నీళ్లు పోకుంటే ఊపిరి గాలి నడవదు, గాలి నడవకుంటే పిల్లగాడు ఎట్లా బతుకుతాడు, పాల బోతలు లేకుండా ఎట్లా బతుకుతాడు. మళ్ళీ తీసుకుపోయి పిల్లగాని నీళ్ళలో గంగలో వేయాలి. గంగలో వేస్తే ఒక సావు, పెట్టెలో ప్రెస్ చేస్తే 2వ సావు, మళ్ళీ పాలు లేకుంటే 3వ సావు. 3 సావుల మధ్యన నేను బతికియా తెలుసుకుంటాను, నేను పెద్ద మహిమ కల వాడిని, నేను అల్లాహ్ అని అల్లాహు తాలా ఆమె తల్లికి బోధ చెప్తే ఆమె పెట్టెని తీసుకుపోయి గంగలో పారయ్యనికి పోతే ఆ గంగా ఈమె యొక్క ఇంటి నుంచి ఫిరౌన్ యొక్క రాజకోట నుంచి ఆ గంగా నీళ్లు పోతున్నాయి. ఈమెకు డౌట్ వచ్చింది, ఇంట్లో పారేస్తే ఫిరౌన్ చూసి ఈ పెట్టె బయటికి తెప్పించుకొని ఆ పిల్లగాడిని పట్టుకుంటాడని ఆ ఖైరా సిటీ దాటిపోయి నట్టడవిలో పోయి ఆ గంగలో పెట్టెకి వేసింది. వేస్తేనే గంగా ఎదురు నడవడం మొదలు పెట్టింది. మళ్ళీ తిరిగి సిటీలోకి వస్తుంది. ఆమె ఏడుస్తుంది, అయ్యో గంగ మళ్ళీ ఎదురు నడుస్తుంది, మళ్ళీ ఇక్కడ నడిచి వస్తుంది. ఫిరౌన్ కళ్ళలో నా కొడుకు పడితే ఆ బస్టు కళ్ళు నా కొడుకును బతకనియవని ఆమె ఏడుస్తుంటే ఆ గంగా ఉల్టా నడుస్తుంది. చూసి ఫిరౌన్కి కూడా చాలా ఆశ్చర్యమైంది, అరే ఈ గంగా ఎందుకు ఉల్టా నడుస్తుంది, ఇంట్లో పెట్టె ఏముంది, ఇంట్లో ఏమన్నా మూస ఉండడా ఏమని బోయలను పంపించి పెట్టె తీపిస్తే
ఆ పెట్టెల పిల్లగాడు బతికి ఉన్నాడు. వాని మనసు లోపల నుంచి హృదయంలో గట్టిగా వచ్చింది, 70,000 మంది పిల్లలను చంపించాను, అది వేస్ట్ చంపినాను, ఈ పిల్లగాడే మూస అవుతాడని హతమార్చనీకే కటకం తీసుకొని కొత్త కోయనికి పోతే వెనకంగా హోమ్ మినిస్టర్ ఫిరోన్ భార్య ఆసియా అంటే చాలా పవిత్రత, చాలా భక్తురాలు, స్వర్గంలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆమె భార్య అవుతుంది. అటువంటి పుణ్యాత్కురాలు ఫిరోన్ ఇంట్లో ఉన్నది, వాని భార్యగా ఉన్నది. ఎందుకు మూసా అలైహిస్సలాంని రక్షించేది ఉన్నది. ఒక్కసారి కత్తి లేపటానికి ఆమె చేయి పట్టుకున్నది. ఏం చేస్తున్నావు, మూసాను చంపుతుండా? అరే పాపత్కం నా కొడుక, 70,000 పిల్లలను చంపితే కదరా. అలానే మూసా ఎప్పుడు పోయినాడు, ఎక్కడ పోయినాడు? చూడు, పిల్లగాడు చూస్తే లడ్డూ లేక ఉన్నాడు. మనం ఇద్దరం గొడ్డులు ఉన్నాము, మనకు పిల్లలు జల్లి లేరు, మనం పెంచుకుందాము, నాకు ఆగినాయి, ఈ పిల్లలు నా ఒళ్ళో వేయి, నేను పెంచుకుంటానని ఆ ఫిరోన్ ఇంట్లోనే మూసా అలైహిస్సలాం అల్లాహు తాలా అతని జీవనం గడిపినాడు. ఆ మూసా అలైహిస్సలాం పెద్దగై ఫిరోన్ని హతమార్చినాడు. అల్లాహ్ తన మహిమ యొక్క గొప్పతనం చూపిస్తున్నాడు. నేను ఇంత గొప్పతనం ఉన్నవాడిని, నేను ఇట్లా సకల మహిమలు కలవాడిని, నేను మూసా అలైహిస్సలాంని తేదలుచుకుంటే ఫిరోన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత బలం వాళ్ళు చేసినా కానీ మూసా అలైహిస్సలాంని ఆపలేడు. అందుకని అక్కల్లారా, చెల్లెల్లారా, అల్లాహు తాలా మమ్మల్ని అందరినీ ఇహలోక జీవితంలో కొన్ని రోజుల కోసమే పంపించినాడు. ఇహలోక జీవితంలో మన ఒక పరలోక జీవితం అనేది మన ఎప్పుడైతే మనకు మరణం వస్తుంది, సావు వస్తుందో అక్కడి నుంచి ఆ జీవితం స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ ప్రయత్నం చేసుకొని ప్రయాణం చేసినామంటే మనకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి. ఎట్లయితే ప్రపంచంలో ఇహలోక జీవితంలో మనం ఎక్కడన్నా టూర్లో పోవాలంటే ప్రయత్నం చేసుకుంటాము, టికెట్ పైసలు తీసుకుంటాము, మన ఖర్చుల డబ్బులు తీసుకుంటాము. ఇదే మనం పరలోక జీవితంలో చాలా విశాలమైన జీవితం, అది ఎల్లప్పటి ప్రయాణం చేసేది ఉంది. పోయినారంటే మళ్ళీ ఇక్కడ తిరిగి రాలేరు, వస్తే ఇక్కడ ఎవరు ఊర్లో ఉండలేరు. అసలు ఒక ప్రయాణం మమ్మల్ని చేసేది ఉంది. ఆ ప్రయాణంలో నాలుగు చెక్ పోస్టులు వస్తాయి. ఫస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది, మనకు సావు అనేది వస్తుంది. రెండో చెక్ పోస్ట్ మన గోలీలో పండుకోవాలి. అక్కడ ఇద్దరు సిఐడీలు వస్తారు, భగవద్గీతలు వస్తారు, మన పరీక్ష తీసుకుంటారు. మన రబ్బుగా, మీ రబ్బు ఎవడు? మా దీనుక, మీ మతం ఏంది? మన నబియుక, మీ ప్రవక్త ఎవరు? ఈ 3 ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వాలి. మన యొక్క అల్లా గురించి అడుగుతారు, మీ రబ్ ఎవరు? మా రబ్ అల్లా, అతని కల్మ లా ఇలాహ ఇల్లల్లా. మీ నబీ ఎవడు? మా నబీ రసూలుల్లా, అతని కల్మ ముహమ్మద్ రసూలుల్లా. మీ మతం ఏమిటి? మా మతం ఇస్లాం, మేమందరం ముస్లింలము. ఈ 3 ప్రశ్నలకు మనం జవాబు ఇచ్చినట్టే మనం జన్నతి యొక్క స్వర్గం నవాబులైతాము. అక్కడ పోయి మనకు సుఖమైన జీవితం దొరుకుతుంది. ఆ గోరీలో మనకు 3 ప్రశ్నలు అడిగినాక ఆ గోరీలో మనకు ఆ గోరీ ఒక టైట్ గోరీకి వైట్ చేసేస్తారు. ఎంత దూరం 4 మూలలు మన కంటి చూపు పోతుందో ఆ ప్రకారంగా గోరీ విశాలమవుతుంది. ఆ గోరీలో నైట్ ఉంది కదా, స్వర్గం నుంచి ఒక లైట్ పెట్టి అక్కడ మబ్బు అనేది మనకు తీసేస్తారు. అక్కడ మనకు వెలుతురు వస్తుంది. మన గోరీలో మనకు వేడిమి అవుతుంటే ఒక కిటికీ తెరిచి అక్కడ నుంచి కూలింగ్ చల్ల చల్ల గాలులు వస్తాయి. మళ్ళీ ఇంకో కిటికీ తెరిచి అక్కడ నుంచి సువాసనలు వస్తాయి. మంచము అలంకరించిన మంచము పెట్టి పూలతోని అలంకరించి ఆ మంచం మీద మన యొక్క భక్తులను ఆ భగవద్గీతలు నమితులు మన యొక్క పెళ్లి కూతురు ఎట్లా తన మంచం మీద పండుకుంటుందో అతనికి పెళ్లి కొడుకు తప్ప ఎవరు రాలేరు, అల్లకు తప్ప మీకు ఎవరు ఇలా రాలేరు, పండుకొని హాయిగా పండుకొని ఖయామత్ దాకా మనకు సుఖమైన నిద్ర కలిగించరు. మళ్ళీ అక్కడ నుంచి ఖయామత్ నాడు ఆ ప్రబలమైన దినం నాడు మాలిక్ యౌమిద్దీన్ జడ్జ్మెంట్ దినం అల్లాహు తఆలా మొత్తం మానవులకు, పెద్దలకు, చిన్నలకు, పుణ్యాత్కులకు, పాపాత్కులకు అందరినీ జమ చేసి అల్లా అక్కడ మనకు 4 ప్రశ్నలు అడుగుతాడు. నేను ఒక జీవితం ఇచ్చినా, నీ జీవితం ఎక్కడ గడిపి వచ్చినావు? నీకు యువకతనం వయసుతనం ఇచ్చినాను, ఈ వయసుతనం ఎక్కడ పెట్టినావు? మూడవది, డబ్బు ఏ ప్రకారంగా సంపాదించినావు, ఏ ప్రకారంగా ఖర్చు పెట్టినావు? మంచితనంగా సంపాదించినవా, లేకుంటే అన్యాయం చేసి దోచుకొని దొంగతనాలు చేసి మర్డర్లు చేసి లేకుంటే వడ్డీ మిత్తులతో సంపాదించినవా అని ఈ ప్రశ్న అడుగుతాడు. మళ్ళీ అసొంటి యొక్క డబ్బును నువ్వు ఏ ప్రకారంగా ఖర్చు పెట్టినావు? 4వ ప్రశ్న అడుగుతాడు, నేను నీకు విద్య బుద్ధి ఇచ్చిన కదా, దాని మీద ఏ ప్రకారంగా నడిచినావు? ఈ 4 ప్రశ్నలకు మనకు అక్కడ సమాధానం చెప్పాలి, జవాబు ఇవ్వాలి.
ఇక్కడ గోరీలో 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఈ 7 ప్రశ్నలకు మనము సమాధానం చేసుకొని ఈ హోలోక జీవితం నుంచి ప్రయాణం కట్టాలి. మళ్ళీ అక్కడ ఖియామత్ నాడు చాలా భయంకరమైన దినం అది. ఇన్న జల్జలతి సాతు షైన్ అజీం ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు. ఆ యొక్క ఖియామత్ అనే దినము ప్రతి ఒక్క తల్లి తన పాలు తాగిచ్చే పిల్లగాని ఇడిచిపెట్టి ఉరుకుతుంది. గర్భిణి స్త్రీ ఆ యొక్క దినం యొక్క భుగుల మీద తన గర్భిణి టైం కంటే ముందే కింద పాలిస్తుంది. ఆ యొక్క దినం వచ్చేది ఉంది. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ దినం గురించి చాలా దుఃఖపడేది, చాలా ఏడ్చేది. అల్లాహ్ యొక్క ఖియామత్ నాడు నన్ను సౌకర్యం కలిగి ఆ రోజు నన్ను తన ఒక సహాయం కలిగి అని ప్రవక్త గారు ఏడ్చి అల్లాహ్ను వేడుకునేది, దువా చేసేది. మళ్ళీ అక్కడ నుంచి పుల్సిరాత్ అనేది ఒక బ్రిడ్జ్ ఉంది, స్వర్గం మీద ఉంది, కింద నరకం ఉంటుంది. ఆ బ్రిడ్జి మనకు దాటాలి. ఆ బ్రిడ్జి మీద దాటేవాడు ఎంట్రుక కంటే సన్నం ఉంటుంది, కత్తి పదనం కంటే సన్నం ఉంటుంది. ఎవరైతే పుణ్యం చేసి పోతారో దాని మీదుగా దాటిపోతారు. పాపత్కం చేసిన వాళ్ళు ఆ కత్తి మీద తుణుకలై నరకంలో పడిపోతారు. నరకంలో భగవద్దూతలు కళ్ళు లేవు, చెవులు లేవు. వాళ్ళు చెవులు కళ్ళు లేని వాళ్ళు ఆ పాపాత్కులను పట్టి కొట్టడం మొదలు పెడతారు. అందులో ఒక్కొక్క సర్పము పాము అనేది 3000 కిలోమీటర్ల పొడవు ఉంది. ఆ పాములు కరవడం మొదలు పెడతాయి. ఆ భగవద్గీతలో నరకడం మొదలు పెడతారు. అగని మమ్మలను కాలుస్తుంది. ఇవన్నీ మాటలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు. దీని మీద అల్లాహ్ మనందరికీ విశ్వాసం కలిగించుగాక, యకీన్ మమ్మలను కలిగించుగాక. ఇప్పుడు ఇవన్నీ మనకు కనపడతలేవు, మన కంటికి కనపడవు, కానీ ప్రవక్త గారు చెప్పినారు ఏమని జరిగేది ఉంది కానీ కంటికి కనపడతలేదు. అరే కనబడటం లేదు, ఎట్లా జరుగుతాయి? జరిగేది ఉంటే మన కంటికి కనపడాలి కదా. ఒక టీచర్ కొంతమంది పిల్లలను కూర్చోబెట్టి ఫీచర్ చెడగొడుతున్నాడు. పిల్లలారా, నన్ను ఎత్తి మీద ఏముంది? టోపీ ఉంది మాస్టర్ సాబ్, కనబడుతుందా? కనబడుతుంది. ఉంది చూడన్నాడు. పిల్లలారా, నా చేతిలో ఏముంది? సెల్ ఫోన్, కనబడుతుందా? కనబడుతుంది. ఇది ఉండదు. ఇదేంది? నా చెయ్యి, కనబడుతుందా? కనబడుతుంది. ఉంది. ఏ వస్తువు అయితే కనపడుతుందో అది ఉండదు, ఏదైతే కనబడతలేదో అది లేదని. పిల్లలారా, అల్లా మీకు కనబడుతున్నాడా? కనబడతలేదు, లేడు అన్నాడంట. కానీ అల్లాతో ఏం చేస్తాడు? ఎక్కడ ఎవరన్నా ఫిరోన్ పుట్టితే కూడా మూసను కూడా పుట్టిస్తాడు. అలా ఒక తుర్కోలో పిల్లగాడు కూర్చున్నాడు, పిరుకోడుగా తుర్కోడు. చటుకున లేచి అన్నాడు, మాస్టర్ గారు మీ యొక్క మైండ్ కనపడుతుందా అంటే లేదు, కనబడతలేదు. లేదు అన్నాడంట. మీకు మైండ్ లేదు, అల్లా మీద మీకు విశ్వాసం లేదు. అల్లా ఉండడు, కనపడడు. స్వర్గం ఉంది, కనబడదు. నరకం అనేది కనబడదు. మన ప్రవక్త గారు చెప్పినారు. ప్రవక్త మాటల మీద మనకు అల్లా గట్టి విశ్వాసం కలిగించుగాక, ప్రసాదించుగాక. మన కంటికి కనబడవి లేవనేది కాదు. దీని గురించి ఒక ఉదాహరణ ఉంది, ఒక మిసాల్ ఇచ్చినారు. మన ఇంట్లో ఎలుకలు మమ్మలను బాధపడతాయి. బ్యాగులు కొరుకుతున్నాయి, పిల్లల బ్యాట్లు కొరుకుతున్నాయి, బూట్లు కొరుకుతున్నాయి, అన్ని మనకు శర్వాకం నష్టం చేస్తుంటే ఆ ఎలుకను పట్టడానికి మనం ఒక బోను పెడతాము. బోను ఉట్టగా పెడతామా లేదన్నా మనం పెడతామా? గోధుమ రొట్టెను నెయ్యిలో అద్ది అందులో మనం పెట్టినాము. కింద కూలింగ్ మీద గోధుమ రొట్టె మనం పెట్టినాము. కింద కూలింగ్ నీళ్లు కూడా ఒక గిన్నెలో పెట్టినాము. దాని యొక్క డోర్ అనేది తెరిచి ఉంటుంది. మళ్ళీ ఇల్లు ఎట్లా కట్టినాము? కిటికీలుగా మన గాలి రానికి ఎయిర్ కండిషన్ ఇల్లు ఉంది. మీద గోధుమ రొట్టె ఉంది, కింద కూలింగ్ నీళ్లు ఉన్నాయి. దాని డోర్ తెరిచి ఉంది. దాని మీద వెల్కమ్ బోర్డు రాసి ఉంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందులో ఎలక వచ్చి చూస్తే, ఓహో నాకు ఇక్కడ డిన్నర్ దావతుంది, ఇక్కడ నాకు బెహతరీన్ నా యొక్క హాయిగా జీవితం ఉంది. ఇలా అరే జీవితం లేదు, అనాథం ఉండ, అందులో నీకు సావు ఉంది. అరే సావు ఏడ ఉంది? మీద గోధుమ రొట్టె నెత్తిలు పెట్టి ముంచి పెట్టినారు. కింద ఒక గిన్నెలో కూలింగ్ నీళ్ళు ఉంది. మళ్ళా అందులో నాకు గాలి నడవడానికి 4 మూలల కిటికీలు పెట్టినారు. ఎయిర్ కండిషన్ ఇల్లు ఉంది. మళ్ళీ దాని డోరు తెరిచి పెడతామా, ముచ్చి పెడతామా? తెరుస్తాము. మళ్ళీ వెల్కమ్ బోర్డు ఉంది. ఎవరు ఆబ్జెక్షన్ చేసేటోళ్ళు లేరు. అందులో పోయి తిననీకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నువ్వు సాగు ఉందంటే నేను ఎట్లా నమ్మాలి? గోధుమ రొట్టె ఉంది, నెయ్యిలో తడిచి పెట్టినారు, కూలింగ్ నీళ్లు ఉన్నాయి, గిన్నెలో పెట్టినారు, అన్ని కిటికీలు ఉన్నాయి, 4 మూలలంగా గాలి రానికి ఎయిర్ కండిషన్ ఉంది. మళ్ళీ డోర్ తెరిచి ఉంది, వెల్కమ్ బోర్డు రాసి ఉంది. నన్ను అక్కడ ఎవరు ఆపేటోళ్ళు, డిన్నర్ కార్ అడిగేటోళ్ళు లేరు. ఇక్కడ నాకు వలిమ డిన్నర్ ఉంది, నాకు ఇక్కడ జీవితం ఉంది, నాకు ఇక్కడ సౌకర్యం ఉంది, నాకు చాలా ఇక్కడ హాయి ఉంది.
ఎవరో అర్థం చేయకు, అదే అంటే నీకు జీవితం లేదు, నీకు సావు ఉంది. ఎట్లా సావు ఉంది? నాకు జర డీటెయిల్స్ చెప్పండి. చూడు, నువ్వు అట్లా పోయి ఆ రొట్టెను నువ్వు ఎప్పుడైతే ముట్టినావో కటుకని ఖట్కా పడుతుంది, నీ యొక్క గుండెల మీద జటకా పడుతుంది, ముళ్ళు నీ యొక్క హృదయం ముళ్ళు 90 మీద కొట్టుకుంటుంది. రొట్టె ఉంటుంది కానీ తినలేవు, నీళ్లు ఉంటాయి తాగలేవు, బయటికి రాలేవు. ఇవన్నీ నడుస్తాయా? నాకైతే రొట్టె కనపడుతుంది. నేతిలో ముంచిన రొట్టె ఉంది, కూలింగ్ నీళ్లు ఉండయి, కిటికీలు ఉండయి, 4 మూలల్లో గాలి నడచనికే. కిటికీలు కాదు, ఆ ఖట్కా ఎప్పుడైతే తలుపు పడ్డదో, డోర్ పడ్డదో, నీకు బుగుల్ 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 చెమటలు వస్తాయి. అంత ఎయిర్ కండిషన్ పోయి అన్కండిషన్లో పడిపోతావు. నీ యొక్క హృదయం ముళ్ళు 90 నిమిషే కొట్టుకుంటుంటుంది. నీకు అలా సావు ఉంది. ఎక్కడ సావు ఉంది? నాకు కనబడతాం లేదు కదా. మీరు చెప్పిన అలా ఎక్కడికి బోన్లో పోయినాక సావు ఉందా, బతుకుందా? సావే ఉంది, కానీ ఆ మరణం అనేది కనబడతలేదు. దానికి అలా చాలా హాయిగా జీవితం కనపడుతుంది. ఎంత చెప్పినా వెనకైనది. ఎట్లా మరణం ఉంది నాకు చెప్పండి. నువ్వు ఎప్పుడైతే రొట్టెను ముట్టుకుంటావో ఆ డోర్ అనేది ధడకున కింద పడుతుంది, నీ ముళ్ళు 99 మీద పోతుంది, నువ్వు అట్లా కొట్టుకుంటుంటావు. ఆ పిల్లలు గన్ను బెచ్చాలకి వెళ్ళి చూస్తుంటారు, ఈ ఎలక ఎప్పుడు పడుతుంది, మనం దాని మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలని. ఇక్కడ నుంచి శుకురుగాడు, అక్కడి నుంచి గఫూరుగాడు ఆ చీకుళ్ళు తెచ్చి పొడుస్తాను. నేను నా బూటు కొరుకుతావా, నా షూటు కొరుకుతావా? పిల్లలు బయట సంతోషపడతాడు, నువ్వు అందులో బోన్లో నువ్వు బాధపడుతుంటావు. ఇంకా సావలేదు. ఈ ఆడోళ్ళని ప్రేమ పోయి రాజేసి ప్రొమిస్ మీ మీద నీళ్లు కాగబెడతారు. అవి ఎందుకు? నువ్వు వలిమ డిన్నర్ తినడానికి వెళ్తే ఉడుకు నీళ్ళు స్నానం చేస్తేనే నువ్వు పెళ్లి కొడుకు అవుతావు. పెళ్లి కొడుకు అయితేనే వలిమ డిన్నర్ దొరుకుతుంది. తెచ్చి నేను నీళ్ళలో ముంచుతారు, నువ్వు కీకి అని చచ్చిపోతావు. నేను తీసి చెత్త కొండి మీద పారేస్తారు. అక్కడ పిల్లి అన్నా, కుక్కనన్నా, గద్దనన్నా, కాకి అన్నా నిన్ను తినేస్తుంది. ఇదంతా నడుస్తుంది. నాకన్నా నెయ్యిలో అద్దిన రొట్టె కనపడుతుంది, కింద కూలింగ్ నీళ్లు కనబడుతున్నాయి, నాకు ఎయిర్ కండిషన్ ఇల్లు కనబడుతుంది, అక్కడ డోర్లు తెరిచి ఉంది, వెల్కమ్ బోర్డు పెట్టి ఉంది, మీరు ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా అయిందే నేను ఇలా చూస్తాను, రీసెర్చ్ చేస్తాను. ఇవన్నీ ఉంటే నేను పోను, లేకుంటే మీ మాట ఇక్కడ నమ్మను. ఆ అర్రల్లో పోయి రూమ్లో పోయి 4 మూలల్లో తేలాడుతుంది. ఆ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు, పిల్లలు అక్కడే ఉండరు, వేరే రూమ్లో ఉండరు. నువ్వు వాళ్ళ పడ్డంగా వాళ్ళు వస్తారు నేను పొడవనికి. ఆ ప్రేమ పొయ్యి అనేది ఎక్కడే వెళ్ళింది, అది కిచెన్లో ఉంది. ఆ నీళ్లు కాగబెట్టే స్త్రీలు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు, ఎక్కడ ఉంటారు. పిల్లి, కుక్క, కాకి, గద్ద అన్నారు, అవి ఎక్కడ ఉన్నాయి? ఈ రూమ్లో లేవు, అవి చెత్తకుండి మీద పడ్డంకి వస్తాయి. ఇదే ప్రకారంగా కల్లారా, చెల్లెల్లారా, అన్నుల్లారా, తమ్ముళ్ళారా, మన పరలోక జీవితం గురించి మన కంటికి ఏమి కనబడదు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన యొక్క అంతిమ ప్రవక్త. వారి కల్మ అయితే మనం చదివినాము, లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పండి ముహమ్మదు రసూలుల్లాహ్ కల్మ మనం చదివినాము. అంతిమ ప్రవక్త మన గురించి చాలా బాధపడ్డాడు, మనకు స్వర్గంలో తీసుకుపోనీకే ఎన్నో త్యాగాలు చేసినాడు, ఎన్నో ప్రకారంగా బాధలు అనుభవించినాడు, మన గురించి కంటతడి పెట్టుకున్నాడు. రాత్రి మొత్తం పడుకునేది లేదు. నా యొక్క భక్తులు, నా యొక్క ఉమ్మతీయులు, అల్లా యొక్క భక్తులు, కల్మ చదివేటోళ్ళు, ఈ మానవులందరూ స్వర్గంలో పోవాలి. పుట్టి ముస్లింల కోసం కాదు, మొత్తం మానవుల కోసం బాధపడేది. అన్ని మతాలలో కల్మ చదవాలి, కల్మ చదవకుండా స్వర్గంలో పోలేరు. వేరే మతం మీద నడిచి స్వర్గం గాలి కూడా వాళ్ళు తినలేరు. ఇస్లాం మత ప్రకారంగా జీవితం గడిపి కల్మె లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ చదివి అల్లా ఆజ్ఞల ప్రకారంగా, ప్రవక్త యొక్క పద్ధతుల ప్రకారంగా, సున్నతుల ప్రకారంగా జీవితం గడిపితే మనకు స్వర్గం అల్లా ప్రసాదిస్తాడు. లేకుంటే ఈ దారి విడిచిపెట్టి ఏ దారిలో నడిచినా, ఏ మతం ప్రకారం జీవితం గడిపినా, మనం ఎంత భక్తి చేసినా భక్తి మనకు నరకంలోనే తీసుకుపోతుంది. స్వర్గంలో పోవాలి, వైకుంఠంలో పోవాలి. ఆ పరలోక జీవితం అనేది మనకి ఎప్పుడు అల్లా ప్రసాదించాలంటే, స్వర్గం ప్రసాదించాలంటే మనకు ఒక్కటే దారి ఉంది, ఒక్కటే బాట ఉంది. ఏ మతం లేదు. ఎన్ని మతాలు ఉండవో అన్ని అబద్ధమైన మతాలు. మన ప్రవక్త గారు వచ్చినప్పుడు అన్ని మతాలను అల్లా తుడిచిపెట్టినాడు. ఏ మతం ప్రకారంగా నడిచినా వాళ్ళు స్వర్గంలో వాళ్ళకు మోక్షం దొరకదు, స్వర్గం దొరకదు. ఒక్కటే దారి, చక్కనైన దారి. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. మనం సూర్య ఫాతిహాలో చదువుతాము, సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం మినన్ నబియ్యిన్ వస్సిద్దీఖీన్ వశ్శుహదా వస్సాలిహీన్. ఈ పవిత్రమైన 4 పద్ధతులు ఈ మహనీయులు
ఈ 4 తోవలో నడిచేటప్పుడు షహీదులు, సిద్దికులు, మన యొక్క పైగంబర్ల వాళ్ళు, మన యొక్క ఔలియా అల్లా గారు, ఈ నలుగురి పద్ధతి మనకు స్వర్గంలో తీసుకుపోతుంది. మనం నమాజులో అల్లాను వేడుకుంటున్నాము, మన అల్లాతోని మనం కోరిక పెట్టుకుంటున్నాం. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, ఓ అల్లా మాకు మాకు చక్కనైన తోవ, స్వర్గంలో పోయే తోవ చూపించు, మనకు సత్యమైన తోవ చూపించు. ఇహ్దిన సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం, ఎవరి మీద నీ యొక్క అనుగ్రహం అయిందో, ప్రేమ అయిందో, నీ యొక్క పలశాల జల్లు కురిసిందో అసొంటి తోవ మనకు సంపించని మనం నమాజ్ వేడుకుంటాము. ఆ పద్ధతి ప్రకారంగా జీవితం గడిపినట్టయితేనే మనం స్వర్గంలో పోతాము. వేరే ఏ పద్ధతి ప్రకారంగా జీవితం గడిపినా మనకు మోక్షం దొరకలేదు. అందుకనేది అక్కలారా, చెల్లెలారా, అల్లా మమ్మలను ఇస్లాం మతంలో పుట్టించినాడు. ఇస్లాం మత కల్మ మనం చదువుతున్నాము. మొహమ్మద్ ప్రవక్త అసొంటి పెద్ద మహానీయుడైన ప్రవక్త ఈ ఇహలోక జీవనం నుంచి 7 గగనాలు దాటి ఆ పరలోకం ప్రయత్నం చేసినాడు. జీవితంలోనే 7 గగనాల ప్రయత్నం చేసినాడు. షబే మిరాజ్ నాడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా పట్టణం నుంచి బైతుల్ ముఖద్దస్ పట్టణం పోయినాడు. అక్కడ నుంచి గగన ప్రయాణం స్టార్ట్ చేసినాడు. ఈ భూలోకం నుంచి ఫస్ట్ ఆకాశము, ఫస్ట్ గగనము 500 సంవత్సరాల మనకు బాట ఉంది. ఇంత విశాలమైన ప్రయత్నం చేసి ఫస్ట్ గగనం మీద పోయినాడు, ఆకాశం మీద పోయినాడు. అందరు భగవద్దూతలు అక్కడ జమ అయినారు. అందరి మింగల జిబ్రీల్ చెప్పినాడు, దర్శనం చేసుకోండి ఈ యొక్క పవిత్రమైన ప్రవక్తను. ఈయన యొక్క పుణ్యాన మిమ్మల్ని అందరినీ సృష్టించినాడు, పుట్టించినాడు. 7 గగనాలు 7 ఆకాశాలు దాటి ప్రవక్త గారు పోయినారు. అల్లా యొక్క మహిమ గల యొక్క కుర్చీ అర్షే ఇలాహి అనేది అక్కడికి పోయినారు. అల్లా ముంగల తన యొక్క మొర పెట్టుకున్నాడు, ఓ అల్లా నేను భూలోకం నుంచి వచ్చినాను, నా యొక్క ఉమ్మతీల గురించి నీ దగ్గర ఏదన్నా నేను తీసుకుపోనీకి వచ్చినాను. మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంబడి అల్లాహు తఆలా అక్కడి నుంచి మనకు నమాజ్ అనేది పంపించినాడు. 5 పూటలు కాదు 50 పూటల నమాజ్ వచ్చింది. మూసా అలైహిస్సలాం చెప్పినాడు, మీ ఉమ్మతీలు చదవలేరు, ఇడిచిపెడతారు, కన్సెషన్ చేసుకోండి. 9 సార్లు పోయి 5 కన్సెషన్ చేసుకొని 45 నమాజాలు తక్కువ చేసినారు. 5 నమాజులు తీసుకొస్తే ఇవి కూడా చదవలేరు, ఇళ్ళ కూడా కన్సెషన్ పెట్టుకోండి. మన ప్రవక్త భయపడ్డాడు. 9 సార్లు పోయి అల్లాతోని నేను మొరపెట్టుకున్నాడు, కన్సెషన్ చేసుకున్నాను. మళ్ళా పోతే ఇవి కూడా మా అల్లా మనకు ప్రసాదించకుండా ఉట్టిగా చేతులు పంపిస్తాడు. 5 నమాజుల గురించి నా ఉమ్మతీలకు నేను బోధ చేసుకుంటాను, చదివించుకుంటాను. ఎక్కడి నుంచి వస్తే మన ప్రవక్త గారికి చాలా దుఃఖం ఉంది, చాలా చింత కలిగింది. 50 నమాజులు పోయి 5 నమాజులే ఉన్నాయి. నా యొక్క ఉమ్మతీలకు చాలా పుణ్యం తక్కువైంది. అల్లా అన్నాడు, 5 నమాజులు నువ్వు చదివించుకో, అక్కడ నేను 0 పెట్టేస్తాను. అయితే చదవనికి 5, పుణ్యానికి 50 నమాజుల పుణ్యం మనకు దొరుకుతుంది. ఆ నమాజ్ అనేది అక్కడ నుంచి అల్లా పంపించినాడు. ఈ యొక్క నమాజ్ అనేది, కల్మా అనేది మన ఇస్లాం మత ప్రకారంగా జీవితం గడిపితే మనం ఇక్కడ సుఖమైన జీవితం గడుపుతాము. ఏ గండాలు కానీ బాధలు కానీ మనకి ఏ దుఃఖాలు కానీ ఇక్కడ రావు. ఇస్లాం మత ప్రకారంగా జీవించిన వాళ్ళు ఇవలోక జీవితంలో చాలా మర్యాదగా, సుఖంగా, అన్ని సౌకర్యాలు కల్పించి అల్లా మన జీవితం గడుపుతాడు. మన మీద ఏ ఒక్క బాధ కానీ రానియడు, మన గండం అనేది రానియదు. మన మీద ఏ గండాలు రావు. అల్లా ఇస్లాం ప్రకారంగా జీవితం గడిపిన అన్ని సుఖాలే ఉంటాయి. ఎంత వాళ్ళ పేదతనం ఉన్నా వాళ్ళకి అల్లా సౌకర్యం కలిగిస్తాడు. మక్కా పట్టణ నివాసులు మొత్తం ఉపవాసం ఉండేది. అన్నం లేకుండా, గుడ్డ లేకుండా, ఇల్లు లేకుండా చచ్చేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి ఈ కల్మా వాళ్ళకు ప్రసాదించినాడు. కానీ ముందల వాళ్ళు కల్మాను నమ్మడం లేదు. ప్రవక్త గారికి బాధ పెట్టడం మొదలుపెట్టినారు, రాళ్ళు రువ్వడం మొదలుపెట్టినారు, చెట్లు చాడులు పెట్టడం మొదలుపెట్టారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్ని బాధలు అనుభవించి మన గురించి త్యాగం చేసి బాధపడి రాళ్ళ దెబ్బలు తిని తన నెత్ర యొక్క చుక్కలు భూమిలో పడేసి మన గురించి ఎంత త్యాగం చేసినారు, ఎంత బాధపడ్డారు, ఎంత మన కోసం దుఃఖపడ్డారు. దాని గురించి మనం వినలేము, చెప్పలేము, మనం భరించలేము. మన గురించి, ఈ మానవుల గురించి, ప్రత్యేకంగా ఈ మన ముస్లింల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా బాధలు భరించినాడు, చాలా దుఃఖాలు భరించినాడు. ఈ యొక్క మానవులు, ఈ యొక్క ముస్లింలు, నా యొక్క మత సోదరులు, నా యొక్క శిష్యులు ఇవలోక జీవితంలో సుఖంగా ఉండాలి. మళ్ళా సావు మరణం వచ్చినాడు వాళ్ళకు సౌకర్యమైన సుఖమైన మరణం రావాలి.
మళ్ళీ గోరీలో పండుకున్నప్పుడు ఖియామత్ దాకా వాళ్ళకు గోరీలో అన్ని సౌకర్యాలు స్వర్గ సౌకర్యాలు నడవాలి. అక్కడ స్వర్గం నుంచి చల్లగాలులు రావాలి, స్వర్గం నుంచి సువాసనలు రావాలి, స్వర్గం నుంచి వాళ్ళకు ఆ నైట్ గోరీలో జన్నత్ నుంచి వెళ్తురు రావాలి. అక్కడ వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలగాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంట తడి పెట్టుకునేది, అల్లాను మొర పెట్టుకునేది, ఏడ్చేది. మళ్ళీ అక్కడ ఖియామత్ నాడు నా యొక్క శిష్యులు నా ఉమ్మతీయులు ఆ యొక్క ఖియామత్ నాడు ప్రబల దినం నాడు ఆ యొక్క సూర్యుడు నెత్తి మీద వస్తాడు. మన నెత్తిలో మెదడు అనేది కుండలో అన్నం ఉడికినట్టు ఉడుకుతుంది, చెవుల నుండి ముక్కు నుండి కారుతుంది, మన కాళ్ళ నుంచి మన నెత్తి దాకా చెమటలు స్నానం చేస్తారు. ఇంత గంభీరమైన దినం అది. కళ్ళల నుంచి నీరు కాదు నెత్తురు కారుతుంటుంది, మన చేతులు నరికి తింటుంటారు. ఆ యొక్క గంభీరమైన దినం నాడు నా యొక్క శిష్యులు నా యొక్క ఉమ్మతీయులు బాధపడకూడదు. అల్లా యొక్క సింహాసనం అర్షే ఇలాయి కింద వీళ్ళకు చోటు కలిగించాలి. ఎక్కడ నీడ ఉండదు ఆ రోజు, ఎక్కడ మానవుడు నిలవనికి జాడ ఉండదు. అల్లా యొక్క కుర్చీ కింద నీడ ఉంటుంది. నా యొక్క ఉమ్మతీయులు శిష్యులు అల్లా కింద చోటు కలిగించుకోవాలి. అల్లా అక్కడ విందు ఇస్తాడు, అందరికీ మనకు విందు ఇస్తాడు, డిన్నర్ చేస్తాడు, అల్లా డిన్నర్ తినిపిస్తాడు. ఆ డిన్నర్ నా యొక్క ఉమ్మతీయులు నా యొక్క అల్లా భక్తులు తినాలి. మళ్ళీ అక్కడ నుంచి హౌజే కోసరని ఇన్నా తైనా కల్ కోసరని ఒక ట్యాంక్ ఉంటుంది, అందులో పవిత్రమైన తీర్థం నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఒక్కసారి తాగిందంటే మన జీవితకాలం అంతా మనకు దొప్పిక కాదు, మనకు నీళ్లు అవసరం పడదు. తన పవిత్రమైన చేతులతో ప్రవక్త గారు ఆ నీళ్లు మనకు తాగిపిస్తారు. మనకు జన్నత్ కష్ట సర్టిఫికేట్ తీసుకొని ఆ గంభీరమైన పుల్సిరాత్ విధంగా దాటి నా ఉమ్మతీయులందరూ స్వర్గంలో పోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొత్తం జీవితం త్యాగం చేసినారు. ఏ డేట్ నాడు ఆయన ప్రవక్తగా అయినాడో అప్పటి నుంచి మరణం అయిన దాకా 23 సంవత్సరాలు మొత్తం మన మానవుల కోసం త్యాగం చేసినాడు, ఉమ్మతీయుల కోసం త్యాగం చేసినాడు, తన జీవితాన్ని త్యాగం చేసినాడు, తన బిడ్డల జీవితం త్యాగం చేసినాడు, తన అల్లుళ్ళ జీవితం కూడా త్యాగం చేసినాడు, తన మనవళ్ళు హసనయ్య హుసైన్ గారు వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసినాడు. బాధపడ్డాడు, మన రాళ్ళు తిన్నాడు, నెత్త మరుగులో తడిసిపోయినాడు, అన్ని బాధలు పడి మన ప్రవక్త సల్లం గారు మమ్మలను నరకం నుంచి రక్షించనీకే, స్వర్గంలో పంపించనీకే ఇవలోక జీవితం సుఖంగా గడపాలి. ఇక్కడ కూడా బాధలు రాకూడదు, గండాలు రాకూడదు, దుఃఖాలు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా బతకాలి. ఇస్లాం ప్రత ప్రకారంగా జీవించడం గడిచినట్టే అమ్మల్లారా అక్కల్లారా మా యొక్క తమ్ముళ్ళారా అన్నల్లారా మనకు ప్రతి ఒక్క సుఖము దొరుకుతుంది. ఇస్లాం మతం విడిచిపెడితే మనం ఇహలోక జీవితంలో కూడా సుఖము పడలేము. మన గోరీలో పోయి కూడా మనం సుఖపడలేము. ఆ ఆకాశ గగన ప్రయాణం కూడా మనం గంభీరంగా నడుస్తుంది. అక్కడ అర్షిలాయి నాడు కూడా మనం దుఃఖపడతాము, కంటితోని నెత్తురు కారుతుంది. అందుకని ఇవలోక జీవితంలో కానీ అపరలోక జీవితంలో కానీ సుఖమైన జీవితం గడపాలంటే మన ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక కల్మా ఆయన తెచ్చిన పద్ధతుల ప్రకారంగా జీవితం గడపాలి. ఖురాన్ గ్రంథం ప్రకారంగా మనం జీవితం గడపాలి. అల్లా ఆజ్ఞలను మీరకూడదు, ప్రవక్త గారి యొక్క పద్ధతులను ఇడవకూడదు. ఆ ప్రకారంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ ప్రకారంగా జీవితం గడిపినట్టయితే అల్లా ఆజ్ఞల ప్రకారంగా ప్రవక్త గారి పద్ధతుల ప్రకారంగా ఆయన ఎట్లా తినమన్నాడు అట్లా తినాలి, ఎట్లా పండమన్నాడు అట్లా పండుకోవాలి, ఏ గుడ్డలు తొడగమన్నాడు అటువంటి గుడ్డలు తొడగాలి, మన మొహమ్మదీ యూనిఫామ్ తొడుకోవాలి, మన మొహమ్మదీయుల్లా ఫేస్ కట్ చేసుకోవాలి. ఆయన ప్రకారంగా మనం గడిచినట్టయితే ఇవాళ యొక్క జీవితంలో అన్ని కోరికలు నెరవేరుస్తాయి. మన అన్ని సుఖాలు ఇక్కడ కలిగిస్తారు. అల్లాహ్ తాలా మంచిగా బతుకు, మంచిగా ఇవాళ ఒక జీవితం హాయిగా గడిచి సుఖంగా గడిచి మనం మంచిగా గడిచి ఇక్కడి నుంచి పోతాము. ఖైర్ ఇక్కడ జీవితం కొన్ని దినాలది ఎట్లా గడిచినా నడిచిపోతుంది. మన ఇక్కడ బతికేది లేదు, సచ్చేది ఉంది. ఎన్ని దినాలకైనా మనకు సావు తప్పదు. ఏ నిమిషంలో ఎక్కడ పోయి ఏ పూట ఏ ప్రకారంగా మనం సస్తమో తెలియలేము. ప్రతి మానవుడికి యువలోకం జీవించినప్పుడు డౌట్ ఉంది, ఏ ప్రకారంగా మనం సస్తం ఎక్కడ సస్తమో తెలియదు. కానీ ఆ సావు రాకముందు, మన మరణం కాకముందు మనం ప్రయత్నం చేసుకోవాలి. పెద్ద ప్రయాణం ఉంది, విశాలమైన ప్రయాణం ఉంది. 7 గగనాలు దాటాలి. ఒక్క గగనం నుంచి భూమి నుంచి గగన ప్రయాణము 500 సంవత్సరాలు. 7 5 30 సంవత్సరాల బాట గగనాలది, ఆకాశాలది ఉంది. మళ్ళీ పుల్సిరాత్ అనేది 1500 సంవత్సరాలు దాటితే ఆ బిర్జ్ అనేది దాటాము. 50 సంవత్సరాల బాట నడిచేది ఉంది. ఎంత మనం ప్రయత్నం చేసుకున్నా తక్కువనే ఉంటుంది. ఆ ప్రకారంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనల గురించి చాలా బాధపడ్డాడు, కంట తడి పెట్టుకున్నాడు. మన మూర్ఖులతోని రాళ్ల వర్షం కురిసేది, ఆయన మీద రాళ్ళు రువేది.
నేత్రం అడుగులో తడిసిపోయేది, ఒక మూర్చపోయి బెహోష్ అయి కింద పడిపోయేది. మన 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 మళ్ళా మతి వచ్చినాక గుండె బాధ పెట్టుకుంటే దువా చేసే అల్లా నన్ను ఎంతమంది బాధ పెడుతున్నారు, నేను వాళ్ళందరికీ క్షమాభిక్షణ ఇస్తున్నాను, అల్లా వాళ్ళకు నువ్వు క్షమించు, వాళ్ళకు ఎలా ఇస్లాం మతం ప్రసాదించు, వాళ్ళకు స్వర్గం కలిగించని మన యొక్క దీవెన ఇచ్చేది. ఎప్పుడు స్థాపన పెట్టలేదు, ఎప్పుడైనా దీవెనని ఇచ్చేది అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అక్కల్లారా, చెల్లెల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, ఈ ఇస్లాం మతం అనేది మన కోసం, మన సౌకర్యాల కోసం, మన సుఖం కోసం, మన మర్యాదల కోసం, మన యొక్క హాయిగా జీవితం గడపనీకే అల్లా ఈ ఇస్లాం మతాన్ని ప్రవక్తలు ఎంబడి, ప్రవక్తల అందరికంటే పెద్ద ప్రవక్త, అంతిమ ప్రవక్త, మహానీయమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇస్లాం మత జీవితం మమ్మల్ని దగ్గర పంపించినాడు. ఇస్లాం మత ప్రకారంగా జీవించినట్టయితే మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు కలుగును. ఏ ఒక్క బాధ కానీ మనకు ఏదైనా ఒకటి మనకు ఏదైనా దుఃఖం కానీ ఇక్కడ రాదు. అన్ని ప్రకారంగా అల్లా మనకు సౌకర్యాలు కలిగిస్తాడు, సుఖం కలిగిస్తాడు, ఇక్కడ దుఃఖం నుంచి తప్పించుకుంటాడు. మన ఇహలోక జీవితం ఇచ్చి ఆ పరలోక జీవితం పోతే అన్ని దగ్గర మనకు అల్లా ఆహ్వానిస్తాడు, సుఖపెడతాడు. ఇదే ఒక ఆలోచన మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి పగలు మన గురించి బాధపడ్డారు, కంటతడి పెట్టుకున్నారు. మమ్మల్ని గురించి రాళ్ళు రువేది తాయఫ్ అని ఒక పట్టణానికి ప్రవక్త గారు పోయినారు. అక్కడ వాళ్ళు కల్మా చదివి ఇస్లాం మతం చేరితే వాళ్ళకు నరకం నుంచి తప్పించి స్వర్గబాట చూపియాలని అక్కడ వాళ్ళ మీద అభిమానం, ప్రేమ పెట్టుకొని పోయినాడు. పెద్ద పెద్ద వాళ్ళతోని లీడర్తోని కలిస్తే ప్రతి లీడర్ ఆయనకు చాడీలు పెట్టినారు, తిట్టినారు. మళ్ళీ తర్వాత అందరూ ఊరోళ్ళకు జమ చేసి ఈ యొక్క మానవునికి ఈ యొక్క మన మతం గురించి కొత్త మతాన్ని తెచ్చిన ఆయనకు కొట్టుందని మొత్తం తాయిఫ్ పట్టణము మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద రాళ్ళు రువ్వడం మొదలు పెట్టినారు. ఫర్లాంగు కాదు, 2 ఫర్లాంగ్ కాదు. మన అక్కల్లారా, చెల్లెల్లారా, మన గురించి బాధపడేటువంటి అభిమాని, మన మీద మనకు త్యాగం చేసేటువంటి ప్రేమ గల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద మనకు విశ్వాసం ఉంది. మనం ఆయన కల్మా చదివినాము, మన ముస్లింలు ఆయనకు మన ప్రవక్త నమ్ముతాము. అసలు ప్రవక్త మీద తాయిఫ్ నివాసులు పాపాత్కులు 3 మైళ్ళ దగ్గర రాళ్ళు రువినాడు, 4 కిలోమీటర్ల దూరం రాళ్ళు వేసినారు. నేత్రం అడుగులు తడిసి మూర్చపడిపోయినాడు, అక్కడ కింద పడిపోయినాడు. గుట్టలు రాళ్ళు ఏడవడం మొదలు పెట్టినవి. ఇవన్నీ త్యాగాలు చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన యొక్క తెలుగు మాట్లాడే ముస్లిం సోదరులు, తెలుగు మాట్లాడే ముస్లిం సోదరిమణులు, మన అక్కగారు, చెల్లెండ్లు, మనం తెలుగు మాట్లాడిన మనం 100 భాషలము, మనం దూదే కులము, మనము పింజారులము కాము. మీరందరూ ముస్లింలు, మీకు సమాన హక్కు ఉంది. మీరు దువ చేస్తే మేము ఉర్దూ మాట్లాడేటోళ్ళు తినొచ్చు, మీరు సాహెబులే, మేము సాహెబులమే. కొంతమంది అంటే సాబ్ మీరు ఉర్దూ మాట్లాడేటోళ్ళు సాహెబులు, మీరే అంత ఖాజీలు, అన్ని మీరు చేస్తేనే మేము తినాలి. అది ఏం లేదు. ఇస్లాం మతంలో అందరికీ సమాన హక్కు ఉంది. మీరు తెలుగు మాట్లాడేలే, మీరు పింజారులని చెప్పుకోకూడదు. తెలుగు మాట్లాడే ముస్లిం సోదరులు అనాలి, ముస్లిం సోదరి మనులు అనాలి. మీరు పింజారులు, లద్దాఫులు కానీ లేకుంటే 100 భాషలు అనకూడదు. మనం ఇస్లాం మతం నుంచి దూరం కాకూడదు. మీ అందరికీ సమాన హక్కు ఉంది. మీరు ఒక ఖాజీ నికా చదివించినా మా నికా అవుతుంది, మేము నికా చదివించినా మీ నికా అవుతుంది. మీరు ఏదైనా దుబా చేసినా మేము తినొచ్చు, మీరు దుబా చేసినా మాకు తినడానికి హలాల్ అవుతుంది, మేము చేసినా మీరు తినొచ్చు. మీరు కూడా ఖాజీలు కావచ్చు, మీరు కూడా దుబా చేయొచ్చు, మీరు కూడా అంత సాహిబులే ఉన్నారు. అందరికీ సమాన హక్కు ఉంది. ఇస్లాంలో ఒక చిన్న పెద్ద ఏం లేదు. ఏకీ సబ్మే ఖడే ఒక మహమూద్ అని ఒక రాజు ఉన్నాడు. అయాజ్ అని ఒక అతని గుర్రాలకు సలాం చేసే జీతగాడు ఉన్నాడు. నమాజ్ టైం అయితేనే అయాజు నమాజ్ సఫ్లో నిలబడి ఉన్నాడు. ఈ అయాజ్ అనేటోడు బంటూ పోయి ఆయన మక్కడ నిలబడ్డాడు. ఆయన భుజానికి భుజం తలిగించి నిలబడ్డారు. రాజు और బంటూ ఇద్దరు ఒక్కొక్క భుజానికి తలిగి నిలబెట్టారు. అందరికీ సమాన హక్కు ఉంది. సెక్యులరిజం ఉంది. ఇక్కడ చిన్న పెద్ద ఎవరు లేరు, అందరికీ సమాన హక్కు ఉంది. మీరు దూదేకులు కానీ 100 భాషలు కానీ అనకూడదు. నేను ఎక్కడ పోయినా మన యొక్క సోదరులకు తెలుగు మాట్లాడి మన యొక్క చెల్లెళ్ళకు, అక్కగారికి, అన్నగారికి, తమ్ముళ్ళకు చెప్తాను, మీరు ఎప్పుడు ఈ తప్పుడు మాట చెప్పకూడదు. మేము పింజారులు అనకూడదు. మీరు ముస్లింలు, మీ మతం ఇస్లాము, మీరు కలమే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతారు. మీకు మాకు అన్ని సమాన హక్కులు ఉన్నాయి. అందుకని ఈ యొక్క బలహీనత మన దగ్గర ఉంచకూడదు. మనందరి గురించి ప్రవక్త గారు బాధపడ్డారు. మద్రాసు పోండి, చెన్నైలో తమిళ్ మాట్లాడతారు, అక్కడ బెంగళూరు, మైసూర్లో పోండి కన్నడి మాట్లాడతారు, అక్కడ ఉత్తర భారత్లో పోతే హిందీ మాట్లాడతారు, ఇక్కడ మహారాష్ట్రలో పోతే మరాఠీ భాష మాట్లాడతారు. భాష మారినంత మాత్రాన మన మతం మారదు.
మనందరము ముస్లింలము, మన మతం ఇస్లాము, ఐకమత్యము కలిసిపోవాలి మొత్తము. మనందరి గురించి ప్రవక్త గారు బాధపడ్డారు, కంటతడి పెట్టుకున్నారు, ప్రతి ఒక్క బాధలు అనుభవించినాడు. మన గురించి తన యొక్క బిడ్డలను, మా యొక్క తల్లులు, వారి భార్యలు మన కన్న తల్లులుగా కావాలి, మన తల్లులను కూడా బాధ పెట్టినాడు, బిడ్డలను కూడా బాధ పెట్టినాడు, కంటతడి పెట్టుకున్నారు. మన గురించి ఎంత త్యాగం చేసిండు. ఆయనకు అన్నం అనేది లేదు, సుఖం అనేది లేదు, నిద్ర అనేది లేదు. రాత్రి మగళ్ళు అక్కలారా చెల్లెళ్ళారా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మమ్మల గురించి, మీ గురించి, మా గురించి, తెలుగు వాళ్ళు కానీ, తెలుగు మాట్లాడేటోళ్ళు కానీ, ఉర్దూ మాట్లాడేటోళ్ళు కానీ అందరికీ సమాన హక్కు ఉంది. అందరి మన యొక్క సోదరి మనుల కోసం, మన కగారు చెల్లెళ్ళ కోసం, మన తమ్ముళ్ళ అన్నల కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కంటతడి పెట్టుకొని రాత్రి మొత్తం పండుకునేది లేదు. నమాజులు నిలబడి అల్లా ముంగళ కంటతడి పెట్టుకొని, ఓ అల్లా నా యొక్క ఉమ్మతీలకు, అల్లా నీ యొక్క భక్తులకు, కల్మ చదివేటోళ్లకు అల్లా ఇహలోక జీవితంలో సుఖం కలిగి, ఇహలోక జీవితంలో అన్ని దుఃఖాల నుంచి తప్పి, ఇవాళ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగి హాయిగా జీవితం ఇక్కడ గడవాలి. మరణం నాడు కూడా వాళ్ళకు కల్మ ప్రసాదించాలి. కల్మ చదివి ఇహలోక జీవితం నుంచి పోవాలి. గోరిలో ఖయామతు దాకా ఉండేది ఉంది. మన ప్రవక్త గారు ఇహలోక జీవితంలో 63 సంవత్సరాలు బతికినారు. గోరీలో పోయి గోరీలో పండుకొని ఇప్పటికీ 14 శతాబ్దాలు అయిపోయినాయి. 15వ శతాబ్దం నడుస్తుంది. ఇంకా ఖయామతు దాకా ఎన్ని శతాబ్దాలు కావాలి మనం చెప్పలేము. ఈ ప్రకారంగా ఇహలోక తల్లి గర్భంలో 9 నెలల కంటే ఎక్కువ ఉండము. ఇహలోక జీవితంలో 60-70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండము. కానీ గోరీలో పోయినాక ఖయామతు దాకా ఉండాలి. ఎన్నో వేల సంవత్సరాలు అక్కడ గడవచ్చు. ఆ జీవితం కూడా మనది హాయిగా సుఖం గడవాలి. అక్కడ మమ్మలకు ఆ గోరీలో 2 దిక్కుల నుంచి గోడి ప్రెస్ చేయకూడదు. గోరీలో నల్ల నాగు పాములు కరవకూడదు. గోరీలో అగ్నిగుండం పెట్టి కాల్ చేస్తారు. అందులో మన భగవద్గీతలు ఫరిష్టలు గన్నులు తీసుకొని కొడతారు. ఎవరికి పాపాత్కులకు, నమాజులు శిచిపెట్టి చదివేటోళ్లకు, నేత్రశుద్ధి మూత్రశుద్ధి పెట్టనోళ్లకు, తహరత్ పెట్టనోళ్లకు, నమాజ్ చదవనోళ్లకు ఇక్కడ 4 శిక్షలు దొరుకుతుంది. 2 దిక్కుల నుంచి మన గోరి అనేది ప్రెస్ అవుతుంది. ఎముక బుగ్గలు కటకటకటకని ఎరగడం మొదలు పెడతాయి. ఒక్కొక్క కేక భూమిలో పెడితే ఆకాశం దాకా వినబడుతుంది. కానీ ఈ భూలోకంలో ఎవరు వినలేరు. రెండో బాధ ఏం కలుగుతుంది? అందులో అగ్నిగుండం పెట్టి ఖయామతు దాకా అగ్నిలో కాల్స్తారు. మరణం రాదు, జీవిపోదు, బతికి కాలవాలి. అగ్ని చల్లారేది లేదు. అగ్ని ఎప్పుడు ఉంటుంది. మానవుడు జీవితం బతికి కాలుతుంటాడు. ఎంత బాధ అవుతుంది. కల్లారా చెల్లెల్లారా, ప్రవక్త గారు ఇవన్నీ మాటలు కంటితో చూసి మనకు చెప్తున్నారు. మనకు కనబడకుండా ప్రవక్త గారి మీద మాటల మీద మనకి విశ్వాసం ఉంది. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఎలుకకు ఎట్లయితే బోన్లో సావు ఉంది కానీ కనబడడం లేదు, అందులో పోయినాక దానికి అర్థమవుతుంది. మనకి గోరీలు ఇవన్నీ ఉండే కానీ మనకు కనబడడం లేదు. కానీ ప్రవక్త గారి మాటల మీద మనం ఇమాన్ తెచ్చినాము, విశ్వాసం పెట్టినాము, కల్మ చదివినాము. మన ప్రవక్త గారు కండ్లారా చూసినాడు ఈ గోరీలు అయ్యే పద్ధతులన్నీ. మళ్ళీ అందులో నల్లనాగు పాములు డేంజరస్. 77 పాములు అందులో మనకు వస్తాయి పాపత్కులను కర్మానికి. మళ్ళీ అక్కడ గన్ను తీసుకొని భగవద్గీతలు కొట్టడం మొదలు పెడతారు. లేకుంటే మనం పుణ్యం పనులు చేసి, భక్తి చేసి, నమాజ్ చేసి, మూత్రశుద్ధి పెట్టి, ఖురాన్ గనం చదివి, ఈ ఉపవాస నెలల్లో రోజాలు చేసి మనం చచ్చినట్టయితే అందులో మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. మన కంటి చూపు ఎంత దూరం 4 మూలలు పోతుందో ఆ విశాలం, మన గోరి విశాలం అవుతుంది, వైట్ అవుతుంది. టైట్ కవర్కు వైట్ చేసేస్తారు. అందులో స్వర్గం నుంచి లైట్ తెచ్చి వెలుతురు కలిగిస్తారు. అందులో మనకు స్వర్గం యొక్క సువాసనలు వస్తుంటాయి. స్వర్గం నుంచి తెల్ల తెల్ల గాలులు వీస్తుంటాయి. ఈ 4 సౌకర్యాలు పుణ్యాత్కులకు అవుతుంది, 4 బాధలు పాపాత్కులకు అవుతాయి. అందుకని ఆ కబరి అందున, గోరి అందున మనం సుఖపడాలని మళ్ళా ఖయామతు నాడు మన అల్లా యొక్క అర్షో కుర్చీ కింద మనకు చోటు కలిగించాలి. అల్లా యొక్క విందు డిన్నర్ మనం తినాలి. ప్రవక్త గారి పవిత్రమైన చేతులతో ఇన్నా అతైనా కల్కోసలు మనం తీర్థం తాగాలి. మన ప్రవక్త గారి నుంచి జన్నత్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ గంభీరమైన పుల్సిరాత్ మీదంగా మనం అఖండ పుల్సిరాత్ మీద సెకండ్లో మనం దాటిపోవాలి. స్వర్గంలో ఎప్పుడు సౌకర్యాలు కలగాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన గురించి రాత్రి మగలు బాధపడేది. రాత్రి మగలు అన్నం విడిచిపెట్టి, నిద్ర విడిచిపెట్టి, భార్య పిల్లలను విడిచిపెట్టి ఈ మానవుల కోసం ఎవడు భూమిలో ఏ ప్రవక్త గాని, ఏ మానవుడు గాని, ఏ లీడర్ గాని ఇంత బాధపడలేదు, ఇంత త్యాగాలు చేయలేదు. ఎట్నైతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత బాధపడ్డారో అంత బాధ ఎవరు పడలేదు. ఎన్ని త్యాగాలు చేశారు, ఎవరు ఆ త్యాగం చేయలేరు. ఇంత కంట తడి పెట్టుకున్నారు, ఎవరంత కంట తడి పెట్టుకోలేదు, ఏడవలేదు. ఏ ప్రవక్త కూడా అంతా ఏడవలేదు. మన ప్రవక్త గారు మమ్ముల గురించి బాధపడారు. తన గురించి కాదు, తన భార్య పిల్లల గురించి కాదు,
తన మనవళ్ళు హసనయ్య హుసనయ్య గురించి కాదు, తన బిడ్డలు జైనబ్ గారు, ఫాతిమా గారు, ఉమ్మే కుల్సుమ్ గారు, రుఖయ్య గారి గురించి కాదు, తన భార్యలు ఖదీజా గారు, అమ్మ ఆయిషా గారు, ఉమ్మే కుల్సుమ్ గారు, వాళ్ళ అమ్మ హఫ్సా గారి గురించి కాదు. ఎంత బాధపడ్డారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన ఉమ్మతీల కోసం, మన శిష్యుల కోసం రాత్రి పగలు ఏడిచినారు, కంట తడి పెట్టుకున్నారు. ఒక్క నిమిషం కూడా నిద్రపోయలేదు. ఓ అల్లా, నా యొక్క ఉమ్మతీలను దోజఖ్ నుంచి రక్షించల్లా, నరకం నుంచి రక్షించల్లా, ఎవరికి జీవితంలో సుఖాలు కలిగియాలల్లా, వాళ్ళు దుఃఖాలు పడకూడదని మన గురించి ఎంత త్యాగం చేసినాడు, ఎంత ఏడ్చినాడు, ఎంత కంట తడి పెట్టుకున్నారు. మనం ఆలోచించలేము, మనం విని కూడా భరించలేము. అన్ని బాధలు పడ్డాడు, అన్ని ప్రకారంగా మమ్మలను మా గురించి ఏడ్చినారు. తన యొక్క బిడ్డ జైనబ్ రజియల్లాహు తాలా గారి గురించి మన అభిమానంలో, మన ప్రేమలో తన బిడ్డలను త్యాగం చేసినాడు, మనవలను త్యాగం చేసినాడు. మన ప్రవక్త గారికి నలుగురు బిడ్డలే, ఆడి కూతుర్లే ఉన్నారు. అందరికంటే పెద్ద కూతురు జైనబ్ గారు. మన యొక్క తల్లి పైగంబర్ వాళ్ళ ఫస్ట్ భార్య ఖదీజా గారు చనిపోయినారు, కాలం చేసినారు. తల్లి ఎప్పుడైతే కాలం చేసాం, ఇంటి పెద్ద బిడ్డ మీద భారం పడుతుంది. తండ్రి యొక్క గారి సేవ గురించి, చెల్లెళ్ళ గురించి ఆమె అంత బాధపడుతున్నది. ఆమె జైనబ్ గారు ఎప్పుడైతే మన ప్రవక్త గారు ఈ మక్కా మూర్ఖులు, దుర్మార్గులు బాధ పెడుతుంటే అల్లా మన ప్రవక్త గారికి అనుమతి ఇచ్చినాడు, మన ఆర్డర్ ఇచ్చినాడు, మీరు మదీనాపురం పోండి, అక్కడ మీ యొక్క మర్యాదల నుండి అక్కడ నుంచి ఇస్లాం మతం వ్యాపిస్తుంది, అక్కడ మిమ్మల్ని చోటు కలిగిస్తుంది. ప్రవక్త గారు మక్కా పట్టణం విడిచిపెట్టి మదీనాపురం పోయినాడు. తన యొక్క పెద్ద బిడ్డ కూతురు జైనబ్ గారి పెండ్లి ఇస్లాం మతం కంటే ముందు అయినున్నది. ఆయన భర్త ఇస్లాంలో చేరలేదు, కల్మా చదవలేదు. ఎందుకు విడాకులు పెట్టాలని బిడ్డను మక్కలో పెట్టి ఆయన మదీనాపురం పోయినాడు. ముగ్గురు బిడ్డలు ఉమ్మే కుల్సుమ్, రుఖయ్య, బీబీ ఫాతిమా గారు మదీనాపురం ముట్టినారు. ఒక పెద్ద బిడ్డ మక్కలో ఉండిపోయేది. కానీ మన ప్రవక్త గారికి చాలా దుఃఖం ఉండేది. నా యొక్క పగ నా బిడ్డ మీద ఈడ చేసుకుంటున్నారు, ఈ మక్క పాపూత్కులు నా బిడ్డను ఎంత బాధ పెడుతున్నారని మదీనాలో ఎప్పుడు తలుసుకున్న కంట తడి పెట్టుకునేది, గుండె బాధపడేది, ఏడ్చుకునేది. ఇక్కడ జైనబ్ గారు కూడా తన తల్లి గారికి తలుసుకొని ఏడ్చేది. మా నాన్నగారు మదీనాపురంలో ఉండారు, మా అమ్మ అయితే ఇక్కడ నుంచి యువలోక జీవితం నుంచి పోయినారని జైనబ్ గారు బాధ పెట్టుకొని ఏడ్చేది. ఓ అల్లా, నాకు మదీనా పంపి నా యొక్క నాన్నగారి కంటిలో చూపి నా యొక్క దుఃఖం తప్పించని జైనబ్ గారికి అంతా వేడుకునేది, దుఃఖపడేది, కంట తడి పెట్టుకొని ఏడ్చేది. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తన ఒక పెద్ద కూతుర్ని తలుచుకొని ఏడ్చేది, కంట తడి పెట్టుకునేది. కానీ మక్కా పాపత్కులు జైనబ్ గారికి మదీనాపురం పోనీకి అనుమతిస్తలేరు, మన ప్రవక్త గారికి మక్కలో రానికి అనుమతిస్తలేరు. ఇక్కడ బిడ్డ బాధపడుతుంది, ఇక్కడ తండ్రి బాధపడుతున్నారు. అక్కడ మొగుడు చిన్న చెల్లెండు రుఖయ్య, ఉమ్మే కుల్సుమ్, ఫాతిమా గారు, మా అక్క గారు అమ్మ సచ్చినాక మా యొక్క సేవ చేసేది, మాకు ఒక రొట్టెలు తినిపించేది, మాకు జడలు వేసేది. మా అక్కగారు ఎట్లుండారు అని చిన్న చెల్లెళ్ళు ఏడుస్తున్నారు. జైనబ్ గారు కూడా తన చెల్లెళ్ళని ఆలోచన చేసుకొని ఫాతిమా నా చిన్న చెల్లెను నా యొక్క సేవలు తీసుకొని ఎట్లా ఉందని ఆమె ఏడ్చేది. ఎన్నో దినాలు ఇట్లా గడిచిపోయినాక ఒక బదర్ యుద్ధం అయింది. ముస్లింలలో, ఈ దుర్మార్గులలో, కాఫీలలో యుద్ధం జరిగింది. అల్లా యొక్క మహిమ మదద్ వచ్చింది. భగవద్గీతలు భూమిలో దిగినారు. 1000 మంది దుర్మార్గులు పాపాత్కుల మీద 313 మంది మన సహాబా ఇక్రామ్ గారు వాళ్ళకు అక్కడ యుద్ధంలో వాళ్ళకు లాభం కలిగింది. వాళ్ళు అక్కడ లాభం కలిగినారు. వీళ్ళంతా కాఫీర్లంతా చచ్చిపోయారు. పెద్ద పెద్ద లీడర్లకు అక్కడ మర్డర్ అయిపోయింది. అందులో తన యొక్క కొంతమంది లీడర్లు మక్కా పారిపోయినారు, కొంతమంది చచ్చిపోయినారు, కొంతమంది ఖైదీలుగా తెచ్చి మదీనా పెడితే అలా జైనబ్ గారి యొక్క మొగడు ప్రవక్త గారి యొక్క అల్లుడు అండ్లని దుర్మార్గులు వెంబడి వచ్చి అక్కడ మదీనాలో ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళని ఇవ్వడానికే మీటింగ్ చేస్తే ఇట్లా అన్నారు, వాళ్ళతోని జుర్మానా విట్నెస్ ఫీజు తెప్పించుకొని పంపించాలి, మక్కలో పోయి చెప్పండి. చెప్తే జైనబ్ గారు చూసినారు, నా యొక్క భర్తను ఇవ్వడానికే నాన్నగారు జుర్మానా ఫీజు పంపించడానికి అన్నారు. ఇంత పోయి చూసే లేకుంటే మెడలో ఒక బంగారం గొలుసున్నది. ఆ గొలుసు జైనబ్ గారు తండ్రి గారి దగ్గరికి పంపించినారు. నా యొక్క బంగారం గొలుసు తీసుకొని నా ముగ్గురిని ఇచ్చిపెట్టింది. ఆ యొక్క బంగారం గొలుసు చూసి ప్రవక్త గారికి చాలా బిడ్డ మీద అభినయం వచ్చి ఆ గొలుసు తీసుకొని ఆ బంగారము నెక్లెస్ తీసుకొని ముద్దు పెట్టడం మొదలుపెట్టినాడు, ఏడవడం మొదలుపెట్టినాడు. తన అల్లునికి చెప్పినాడు, ఈ నెక్లెస్ ను తీసుకొని పో, మాకు అవసరం లేదు, మా బిడ్డను మదీనాపురం పంపి మేము చాలా బాధపడుతున్నాము, ఆమె కళ్ళారా చూడాలని మాకు చాలా కోరిక ఉంది. చిన్న చెల్లెళ్ళు తలుసుకొని ఏడుస్తున్నారని తన యొక్క అల్లునికి అక్కడ నెక్లెస్ ఇచ్చి పంపించినాడు. ఆయన ఒక అల్లుడు జైనబ్ గారి మొగడు భర్త వచ్చి, ఓ జైనబ్, మీరు మక్కా పోవాలి, మదీనా పోవాలి,
మీ నాన్నగారు పిలిపించినారు, మీ చెల్లెళ్ళు మీకు తలుచుకొని ఏడుస్తున్నారు. జైనబ్ గారు సంతోషంలో ఒక్కటిసారి ఉలుకు పడ్డది. ఒంటే తెచ్చినారు, దాని మీద ఒక ఉయ్యాల కట్టినారు, పరదలేసినారు. ప్రవక్త గారి బిడ్డకు మక్కా నుంచి మదీనాపురం ప్రయాణం కట్టినారు. జైనబ్ గారు తన తండ్రితోని కలవాలని ఎంతో ఆదివారంగా కోరిక ప్రకారంగా మదీనాపురం ప్రయాణం కట్టి మక్కా నుంచి మదీనా పోతున్నారు. మన ప్రవక్త గారికి తెలిసి ఆయన కూడా చాలా సంతోషపడుతున్నారు. చిన్న చెల్లెళ్ళు కూడా సంతోషపడుతున్నారు. మా అక్కగారు ఎన్ని ఏళ్ల తర్వాత వస్తున్నారు, మేమందరం కలుసుకొని సుఖపడతాము, సంతోషపడతామని వాళ్ళ పెద్ద కోరికలు ఆదివారాలు ఉన్నాయి. మన ప్రవక్త గారు కూడా ఆదివారం పెట్టుకొని సంతోషపడాలనుకుంటారు. ఎట్లయితే జైనబ్ మక్కా నుంచి మదీనా పోతుందో మధ్యన ఎన్నో గుట్టలు ఉండయి, రాళ్ళు ఉండయి, ఘాట్ సెక్షన్లు ఉండయి. ఎన్నో దినాలు అవుతుంది మదీనా పోనీకి. అప్పుడు రోడ్లు లేవు, బోర్డులు లేవు. మదీనాపురం కన్న బిడ్డ తండ్రి తారితోని కలవాలని ప్రయాణం కట్టి మదీనా పోతుంటే మక్కాకు దుర్మార్గులకు తెలిసింది, ఇస్లామత ద్రోహులకు, ప్రవక్త గారి యొక్క దోషులకు తెలిసింది మొహమ్మద్ గారి బిడ్డ మదీనాపురం పోతుంది. తండ్రి కూతుర్లు కలిసినప్పుడు వాళ్ళకు సుఖమవుతుంది, మా మనసుకు బాధ కలిగిస్తుందని దుర్మార్గులంతా ఒక జతగూడి ఒక సైన్యంగా తయారై ఖడ్గాలు కత్తులు తీసుకొని జైనబ్ గారి ఎంటబడ్డారు. ఆడి కూతురు ఎంటబడి నట్టడివిలో వచ్చి జైనబ్ గారికి అక్కడ ఆపుకున్నారు. జైనబ్ గారు, మీరు మక్కా మీరు మదీనాపురం పోలేరు, పోతే మేము భరించలేము, మీరు మక్కా పట్టణం నడవండి, మేము పక్కగా ఆలోచన చేసుకొని వచ్చినాము, మిమ్మల్ని మక్కా తీసుకుపోతాము. జైనబ్ గారు ఒక్కసారి ఎక్కేక పెట్టి ఏడవటం మొదలు పెట్టింది. ఇన్ని ఏళ్ల తర్వాత నేను నాన్నగారి దగ్గరికి పోతున్నాను, అరే దుర్మార్గులారా, మురుకులారా, కన్న బిడ్డ నాన్నగారి దగ్గరికి పోతుండే ఏ పాపం చేస్తుంది, ఎందుకు నాకు అడ్డపడుతున్నారు, నా తొవ్వలో అడ్డం వచ్చి నిలబడుతున్నారు, నన్ను మదీనాపురం పోనియండి, మా నాన్నగారితో నన్ను కలవనియండి, నా చిన్న చెల్లెళ్ళు నన్ను తలుచుకొని ఏడుస్తున్నారు. ఫాతిమా గారు, జైనబ్ ఉమ్మ కుల్సుమ్, రుఖయ్య గారు నాకు చెల్లెళ్ళు తలుచుకుంటున్నారు. నా యొక్క ఆడబిడ్డ మీద అభిమానం కలిగించుకొని నా బాధలను మీరు అర్థం చేసుకొని నాకు మదీనాపురం పోయి ఎన్ని సంవత్సరాలే నాన్నగారితోని కంటి చూడక చెల్లెళ్ళు కలవక ఎందుకు నా ఆడబిడ్డకు బాధ పెడతారు, నాకు బాధ పెడితే మీకు ఏం లాభం ఉంది, నా ఎటువంటి బిడ్డలు మీకు లేరా, నా ఎటువంటి చెల్లెళ్ళు మీకు లేరా అని ఒక్కొక్క మాట చెప్పి జైనబ్ గారు ఏడుస్తుంది, మొర పెట్టుకుంది. కానీ పాపలకు ప్రేమ కలగలేదు, అభిమానం రాలేదు. అందులో ఒక మూర్ఖుడు హబ్బార్ బిన్ అసూద్ అని ఒక మూర్ఖుడు ఖడ్గం తీసుకొని జైనబ్ మీద ఎత్తినాడు. జైనబ్ కేకబెట్టి ఏడవటం మొదలు పెట్టింది, అరే పాపత్కుడా, మూర్ఖుడా, కన్న బిడ్డను ఎందుకు తిప్పల పెడుతున్నావు, నాన్నగారి దగ్గర పోయే బిడ్డను ఎందుకు ఖడ్గం చూపిస్తున్నావు అని జైనబ్ గారు కేకబెట్టి ఏడుస్తుంటే ఆ పాపత్నం నా కొడుకు జైనబ్ గారి పొట్టలో ఆ బల్యం పోసినాడు. 9 నెలల గర్భిణి ఉన్నది ఆమె, కడుపులో బల్యం పొడిచేటాలకి కడుపులో పిల్లగాడు చచ్చిపోయినాడు. ఒంటె విధంగా కింద పడి జైనబ్ గారు మూర్చపోయినారు, కేకలు పెట్టి ఏడుస్తున్నారు. ఓ నాన్నగారు, నేను మదీనాపురం వచ్చి మీకు కలవాలనుకుంటే ఈ మూర్ఖులు నన్ను నా కడుపులో పొడిచి కింద పోయేసిన నాన్నగారు, నేను మదీనాపురం వస్తానో లేదో, బతుకుతానో ఏదో లేదో అని తండ్రి గారిని తెలుసుకొని ఏడవడం మొదలు పెట్టినారు. ఇట్లా జైనబ్ గారికి త్యాగం చేసినారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క బిడ్డలను ఫాతిమా రజియల్లాహు తఆలా, ఫాతిమా అందరికంటే చిన్న కూతురు హసనయ్య హుసేన్ గారి తల్లి, ఈ ఇస్లాం మతం గురించి, మన ఉమ్మతీల గురించి, మన భక్తుల గురించి ఎన్నో త్యాగాలు చేసినారు. మన ప్రవక్త అల్లుడు బీవి ఫాతిమా మొగడు, ఆయన యొక్క భర్త ఎప్పుడు యమన్ జమాత్లో షామ్ జమాత్లో పోయేది, బిడ్డ ఇంటిలో ఎప్పుడు చూసిన ఆకలి చావులు వచ్చేది. హసనయ్య హుసేనయ్య బాధపడి ఏడ్చేది. ప్రవక్త గారు ఇంటికి వచ్చి కంటతడి పెట్టుకొని, ఓ ఫాతిమా, ఈ పిల్లలని ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, నాకు బాధ పెడుతున్నావు, ఓ అమ్మ, వీళ్ళకి ఏదైనా తినిపి వీళ్ళకు నిద్ర పట్టేటట్టు చేయి. ఫాతిమా లెక్కలు పెట్టి ఏడ్చేది. నాన్నగారు 3 దినాల నుంచి ఇంటిలో పోయి ఆరాధన లేదు, పొట్టే లేదు, అన్నం లేదు. మీ యొక్క అల్లుడు ఉమ్మతుల గురించి పోయినాడు జమాతులో, అక్కడ వాళ్ళ జమాతులో మనకు వైకుంఠంలో పంపించనికే, నరక బాధను తప్పియనికే అల్లునికి జమాతులో పంపించేది. ఇక్కడ బిడ్డ ఫాతిమా ఇంట్లో ఉపవాసం అనేది, బాధలు అనేది వచ్చేది. మన ప్రవక్త గారు మన ప్రేమలో, మన అభిమానంలో బిడ్డల బాధలను భరించుకున్నాడు. జైనబ్ యొక్క ప్రాణ త్యాగం జైనబ్ అక్కడ నుంచి మక్కా తీసుకొచ్చి ఆమె చచ్చిపోయిన పిల్లగాన్ని తీసి మదీనాపురం పంపించినారు. మన ప్రవక్త గారు మదీనాపురం అవతల నిలబడ్డారు. నా యొక్క సేవకురాలు, నా యొక్క బిడ్డ అనేది వస్తుంది, నేను చూసి సంతపడతాను, కానీ దగ్గరకు వచ్చేటాలే ఒంటె మీదంగా ఒక గంభీరమైన బాధాకరమైన సప్పుడు, అల్లా అల్లా, నాన్నగారు ప్రవక్త గుండెలు అదిరిపోయినాయి. ఎందుకు జైనబ్ ఈ బాధాకరంగా సప్పుడు వస్తుంది. మళ్ళీ అక్కడ పర్దాలు
పక్కకు జరిపి చూస్తే మూర్ఛ పడి ఉంది, ఊపిరి నడుస్తుంది, కళ్ళు తెరవడం లేదు. ప్రవక్త గారి దుఃఖమైంది. ఓ జైనబ్, ఎన్ని ఏళ్ల తర్వాత వచ్చినావు బిడ్డ? కళ్ళారా తెరిచి తన నాన్నగారికి చూడమ్మా, కళ్ళు తెరవడం లేదు, మూర్ఛ పడింది, నిద్రపోతుంది. అదే దెబ్బతోని సెప్టిక్ లాగా మారి విషం వచ్చి అండ్లకెళ్ళి అది సెప్టిక్ అయి మొహమ్మద్ సంగర్ బిడ్డ ఇహలోక జీవితం నుంచి దాటిపోయినారు. ప్రవక్త గారు దుఃఖమైన మనసుతోని బిడ్డ నమాజ్ జనాజా చదువుతారు. తన పవిత్రమైన భుజాల మీద బిడ్డ యొక్క దోలా శవం తీసుకొని మదీనాపురంలో ఒక పవిత్రమైన గోరి ఉంది, ఖబరస్థాన్ ఉంది, జన్నతుల్ బఖీ అంటారు. మీ యొక్క స్త్రీలకు పురుషులకు మన తెలుగు మాట్లాడే మా యొక్క చెల్లెళ్ళ కక్కల గారికి మా తమ్ముళ్ళ అన్నగారికి అల్లా మదీనా పొనికి ప్రసాదించుగాక. ఆ యొక్క పవిత్రమైన ఖబరస్థాన్ కళ్ళతోని చూడడానికి మనకు ప్రసాదించుగాక. ప్రవక్త గారు పోతున్నారు, గోరీలో పండ పెట్టుకుంటూ కూడా కంట చెడి పెట్టుకొని ఏడుస్తున్నారు. ఓ జైనబ్, నా చేతులారా గోరీలో పండుకుంటున్నాం బిడ్డ అని అల్లా నా జైనబ్కు ఖబర్ యొక్క బాధలతోని తప్పించు, స్వర్గ సుఖాలు కలిగించని దువా చేసుకుంటా బిడ్డను తన చేతులారా గోరీలో పండబెట్టినాడు. మన గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇవన్నీ త్యాగాలు చేసి దుఃఖపడి కంటెతాడు పెట్టుకొని రాత్రి మగళ్ళు బాధపడి మన గురించి ఏడ్చి ఈ ఇస్లాం మతం అనేది మనకి ఇచ్చిపోయినారు. ఈ నమాజ్, ఈ రోజా, ఈ కల్మా, ఈ హజ్ యాత్ర ఇవన్నీ మనకు అల్లా ప్రసాదించినాడు. ప్రవక్త గారు ఇవన్నీ మన గురించి ఇచ్చిపెట్టినారు. ఆ యొక్క ఇస్లాం పద్ధతి ప్రకారంగా మనం జీవితం గడిపినట్టయితే మన ఇహలోక జీవితంలో కూడా సుఖపడతాము. ఇక్కడ కూడా మనకు మర్యాదలు కలుగుతాయి, మన మనసుకు హాయి కలుగుతుంది, ఆరోగ్యాలు ఉంటాయి, ఏ రోగాలు రావు, మన విశాలమైన జీవితం గడుపుతాము. రెండోది, అక్కడ పరలోక జీవితంలో ప్రతి స్టేజ్లో మనం సుఖపడతాము. మరణం అనేది మనకు సుఖంగా వస్తుంది. మళ్ళా గోరీలో మనం సుఖ ప్రకారంగా వైకుంఠం గాలి తిలుకుంటా పండుకుంటాము. ఖియామత్ నాడు, మన ఖియామత్ నాడు ప్రబలమైన దినం నాడు అల్లా మన అర్ష్ కింద మనకు చోటు కలిగిస్తాడు. తన విందులో మన డిన్నర్లో మనకు అల్లా ప్రసాదిస్తాడు. ప్రవక్త గారి చేతి గుండా పవిత్రమైన తీర్థము హౌజే కౌసర్ యొక్క తీర్థం మనకు ప్రసాదిస్తాడు. మన ప్రవక్త గారు మనకు స్వర్గంలో పోనీకి సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ గంభీరమైన బాట పుల్సిరాత్ మీదంగా క్షణంలో మనం దాటిపోతాము, స్వర్గంలో పోతాము. అక్కడ అన్ని సుఖాలు ఉన్నాయి, అక్కడ ఒక దుఃఖం కూడా లేదు. అక్కడ ఎప్పుడు పోయినా జీవితం ఉంది, ఇక్కడ మరణం లేదు. యువకతనం ఉంది, అక్కడ ముసలితనం రాదు. అక్కడ ఎప్పుడు మనకు హెల్త్ ఉంటుంది, అక్కడ మనకు రోగం రాదు. ఆ జీవితం గురించి ఇక్కడ ప్రయత్నం చేసుకోవాలి. ఈ మనం సావు రాకముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేసుకోవాలి. మనం సావు ఎక్కడొస్తుంది, ఏ పూట వస్తుంది, ఎక్కడ పోయి చేస్తాము, ఏ నిమిషంలో చేస్తామో చెప్పలేము. మనకు సావు కంటే ముందు సావలేము, సావు వచ్చినాక మనం తప్పించుకోలేము. బెహర్గా మా వయసు పిల్లోడు కూడా చేస్తాడు, ఆరోగ్యం ఉన్నోడు కూడా చేస్తాడు, చెప్పలేము. మా కల్వకుర్తిలో ఒక వ్యక్తి కలెక్టర్ ఆఫీస్కు పోయేది ఉన్నది. ఇంటి వాళ్ళకి ఏం చెప్పినా టిఫిన్ తీసి రెడీగా పెట్టుకుని, నేను బాత్రూంలో పోయి 2 చెంబుల నీళ్లు పోసుకొని వస్తాను. 8 గంటలకు కల్వకుర్తి బస్ స్టాండ్ నుంచి బస్సు ఉంది, 10 గంటలకు మహబూబ్ నగర్ ముడుతుంది. కలెక్టర్ ఆఫీసులో కొన్ని పనులు ఉండి చేసుకొని స్నానం ఇస్తానని చెప్పి బాత్రూంలో పోయినాడు స్నానం చేయడానికి. స్నానం చేసి వచ్చేటానికి టిఫిన్ తెచ్చి దస్తఖాన్ పరిచి మొత్తం రెడీగా పెట్టినారు. చూసి చాలా సంతోషపడ్డాడు. గుడ్ అన్నాడు. కుర్చీ మీద కూర్చొని బాడీ అనేది తోడుకోనికే ఒక్క చెయ్యి బాడీ లేచి ఇట్లా కింద పడ్డాడు. లేపేటాలకు జీవితం అయిపోయింది. టిఫిన్ తీసి ఉంది, మొత్తం భోజనం సుఖాలు కలిగి ఉన్నాయి, కానీ తినేటోడు ఈ ఇహలోకం జీవితం విడిచిపెట్టిపోయినాడు. చెప్పలేము సోదరులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ఈ జీవి అనేది, ఆత్మ అనేది ఎప్పుడు పోతుంది, ఏ క్షణంలో, ఏ నిమిషంలో పోతుంది, ఎక్కడ పోతుంది, ఏ ప్రకారంగా మనం చేస్తుండమో అని చెప్పలేము. ఆ సావు అనేది రాకముందు, ఈ యొక్క మన ఆత్మ ఒక పోక ముందు మన ప్రయత్నం చేసుకోవాలి, ఆలోచనలు చేసుకోవాలి. ఇవాళ ఒక జీవితం మనం లాపరవాహి చేసినామంటే, మనం దీని గురించి మనం ఆలోచన చేయకుంటే ఎల్లప్పటి జీవితంలో నిద్ర సుక్కలు ఏడ్చుకుంటా, బాధలు పడకుండా నరకంలో ప్రతి ఒక్కమైన గంభీరమైన బాధలు ఉన్నాయి. మనం ఆలోచించలేమంటే ఏం భరించుకుంటామందు. కానీ ఈ కొన్ని రోజుల జీవితం ఉంది, కొన్ని క్షణాల జీవితం ఉంది. ఈ జీవితంలోనే మన పర్వాలేక జీవితం గురించి మనం ప్రయత్నం చేసుకోవాలి. మన జీవితంలో కల్మా అనేది విశ్వాసం గట్టిగా మనసులో కూర్చొని పెట్టుకోవాలి. అల్లా ఒక్కడే మన కోరికలను నెరవేర్చాడు, అల్లా ఒక్కడే మన పనులన్నీ చేసేటాడు, అల్లా ఒక్కడే మనకు సృష్టికర్త, అల్లా ఒక్కడే మనకు పోషించేటోడు, ఆహారం పెట్టేటోడు, అల్లా ఒక్కడే మనకు ఆరోగ్యం కలిగించేటోడు, అల్లా ఒక్కడే మన కోరికలను నెరవేర్చేటోడు. అల్లాకు తప్ప ఎవరితోని కాదు, ఎవరు ఏం చెయ్యలేరు, ఎవరు ఏమి ఇయ్యలేరు, అంతా ఇచ్చేటోడు అల్లా ఒక్కడే. లా ఇలాహా చెప్పండి, ఇల్లల్లా. అల్లాతోనే అన్ని సౌకర్యాలు అవుతాయి.
అల్లతోనే అన్ని పనులు అవుతాయి. అల్లనే మన సృష్టికర్త, అల్లనే మన బాడీకి తయారు చేసినాడు. మన బాడీలో అన్ని పార్ట్స్లు అల్లనే ఫిట్ చేసినాడు. తల్లి గర్భంలో ఫిట్ చేసినాడు. మనకు గాలి అనేది, ఊపిరి అనేది అల్లానే ఇస్తున్నాడు. మనకు వర్షం అనేది అల్లానే కురిపిస్తున్నాడు. నీరు ఇచ్చేది అతనే, గాలి ఇచ్చేది అతనే, భూమి అతనిది, ఆకాశం అంది, చంద్రమండలం అతనిది, సూర్యమండలం అతనిది, చుక్కలు అతనివి. అన్ని పుట్టిన వస్తువులన్నీ అల్లా ఆజ్ఞలు ఉన్నాయి. అల్లా ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నాయి. కల్మే లా ఇలాహ ఇల్లల్లా అనేది మనసులో గట్టిగా కూర్చోవాలి. కల్మ మీద విశ్వాసం మనం పెట్టుకోవాలి. మనం తెలుగు మాట్లాడతామని మనం బలహీనత పడకూడదు. మీరు ముస్లింలు, మీ మతం ఇస్లాము, మీకు సమాన హక్కులు ఉన్నాయి. మీరు జుబ చేస్తే మేము తప్పకుండా తింటాము. ఇప్పుడు మీరు జుబ చేయని నేను తినకుండా చూడండి. కర్నూలు ఎంతమంది ఉర్దూ మాట్లాడి తినిపించకుండా చూడండి. అందుకని మీరు మీ మనసుకు చిన్నగా చేసుకోకూడదు. మీరు ఎప్పుడైనా బాధపడకూడదు. మీ అందరికీ సమాన హక్కు ఉంది. అందుకని చెల్లెలారా, అక్కలారా, మనం 5 పూటలు నమాజ్ చదవాలి. పవిత్రంగా మన మూత్ర శుద్ధి ఉంచాలి. పాక్ సాబ్గా ఉండాలి. మనం ముస్లింలము, తెలుగు మాట్లాడేళ్ళు కానీ ఉర్దూ మాట్లాడాలి కానీ మనం బాజార్ల మీద, రోడ్ల మీద తిరగకూడదు. బుర్ఖా లేకుండా తిరగకూడదు. మన యొక్క శరీరం అనేది వేరే పురుషులకు చూపకూడదు. మన పరదలు ఉండాలి, ఇళ్లలో ఉండాలి. ఒక్క ముస్లింలు సంపాదిస్తే అంతం స్త్రీలు తింటారు. హిందువులు అంటారు బర్కత్ అనేది మీ ముస్లింల ఇంట్లోనే ఉందయ్యా. ఒక్క మానవుడు సభిస్తాడు, అందరూ ఇంత కూర్చొని తింటారు. మేము ఇంటికి ఇల్లాలు మొత్తం సంపాదించిన మాకు దాలిద్రం పోదు. ఎప్పుడు మేము బాధనే పడుతుంటామని వాళ్ళు హిందువులు కూడా అంటుంటారు మనకు. అందుకని మీరు ఇళ్లలో ఉండాలి. మీ మొగళ్ళు పోయి సంపాదన చేసి అల్లా బర్కత్ కలిగిస్తాడు. 5 పూటలు నమాజ్ చదవాలి. ఈ రంజాన్ నెల ఉంది. ఈ రంజాన్ మన దగ్గరికి వచ్చింది. పవిత్రమైన నెల ఉంది. మన పాపాలను తొలగియానికే, మనకు అన్ని సౌకర్యాలు కలిగియానికే, మన ఒక శరీరానికి ఆరోగ్యం ఇప్పియానికే ఈ రంజాన్ మన దగ్గరికి వచ్చింది. 30 రోజుల కోసం ఈ యొక్క మన దగ్గరికి మనకు వచ్చింది. దీన్ని మర్యాద చేయాలి. దీని ప్రకారంగా జీతం గడపాలి. 30 రోజులు ఉపవాసం ఉండాలి, రోజా ఉండాలి. 20 రకాతులు తరావీ నమాజ్ చదవాలి. మనకి ఇవన్నీ మనకు సౌకర్యాలు కలిగి నీకు రంజాన్ వచ్చింది. రోజా ఉండాలి, నమాజ్ చదవాలి. మనం పరదలో ఉండాలి. మనం ఏ పని గునా పని పాపకం చేయకూడదు. మనం అల్లా ముంగల్లా వేడుకోవాలి, కంట తడి పెట్టుకోవాలి. ఇఫ్తార్ అప్పుడు మన దువా కబూల్ అవుతుంది. మనం అల్లాతో ఏం వేడుకున్నా మనకు అల్లా కోరిక నెరవేరుస్తాడు. మనం ఎప్పుడైతే ఇఫ్తార్ చేస్తామో, రోజా ఇస్తామో అప్పుడు చేతులు అల్లా ముంగలుంగి మీకు ఏదేది కోరికలు ఉండో అల్లాతోని మీరు అడగాలి. అల్లా మీకు అన్ని ప్రసాదిస్తాడు. ఈ ప్రకారంగా రంజాన్, ఈ ప్రకారంగా నమాజ్, ఈ ప్రకారంగా ఖురాన్, ఈ ప్రకారంగా మనకి హజ్జీ, ఈ ప్రకారంగా మనకి జకాత్ అనేది ఇస్లాం మత పద్ధతులు ఉన్నాయి, భక్తులు ఉన్నాయి. ఇవన్నీ చేసినట్టయితే కొన్ని రోజుల జీవితంలో మనం సుఖపడవచ్చు. మళ్ళీ ఆ పరలోక జీవితం, ఎల్లప్పటి జీవితం, పర్మనెంట్ జీవితం, ఎప్పుడు అయిపోయిన జీవితంలో మనం సుఖపడాలంటే ఈ ఇస్లాం మత ప్రకారంగానే మనం జీవించాలి. కల్మ ప్రకారంగానే మనం బతుకోవాలి. ఈ నమాజ్ రోజులు తీసుకొని మనం ఇహలోక జీవనం నుంచి పోవాలి. మన గోరీలో సుఖంగా ఉండాలి. మన పవిత్రమైన దినం ఖియామత్ నాడు కూడా సుఖపడాలి. అందుకని జీవితంలో మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పడ్డ త్యాగాలు, ఆయన పడ్డ దుఃఖాలు, ఆయన పెట్టిన కంటతడిని మనం ఆలోచించాలి. ఎన్ని బాధలు పడి ఎంత మనసుకి బాధపరుచుకొని మన ప్రవక్త గారు మమ్మల్ని నరకం నుంచి తప్పియాలని, స్వర్గబాట చూపియాలని ఎంత ఏడ్చినారు, ఎంత దుఃఖపడ్డారు. జీవితం మొత్తం మన కోసం త్యాగం చేసినారు. హసనే హుసేన్ గారి గురించి ఆయనకు కళలో చూపించినారు. మీ ఇద్దరు మనవళ్ళు కర్బలా మైదానంలో హతమారుస్తారు. మీ యొక్క ఉమ్మతుల కోసం, స్వర్గం కోసం వీళ్ళ ప్రాణ త్యాగం చేయాలి. ప్రవక్త గారు అన్నారు, నా మనవళ్ళు హసన్ హుసేన్ గారు త్యాగం అవుతారు, కానీ నా యొక్క ఉమ్మతులు నరకంలో కాలకూడదు, ఇవలొక జీవితంలో బాధపడకూడదని మనవలను త్యాగం చేసినాడు, బిడ్డలను త్యాగం చేసినాడు. తన కక్కయ్య హంజా అనేటైన ఓహదు యుద్ధంలో తుణకలైపోయినాడు. కాళ్ళు నరికినారు, చేతులు నరికినారు, చెవులు నరికినారు, ముక్కు నరికినారు, చేయి నెత్తి చిప్పదీసి ఆమె పానీయం శరాబ్ దాగింది. అటువంటి బాధ అసీజ్ బాడీ చూసి ప్రవక్త గారు దుఃఖపడ్డారు. జీవితంలో దుఃఖపడ్డారు, ఏడ్చినారు. నా యొక్క కక్కయ్య, నా యొక్క చిన్న నాయన, నా యొక్క ఉమ్మతుల కోసం ఎంత పెద్ద త్యాగం చేసినాడు. ఇవన్నీ బాధపడి, ఇవన్నీ కష్టాలు పడి, నిష్ఠూర పడి, కంటతడి పెట్టుకొని ఉపవాసం ఉండి తన పొట్ట మీద రాళ్ళు కట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నెత్తులలో తడిసి, మన కంట తడితోని తడిసి మనకు దువాలు ఇచ్చిపోయినారు. ఆ యొక్క ప్రవక్త గారి ఇస్లాం మతం మన ముంగలో చెడిపోతుంటే మన ముస్లిం సోదరమణులు తెలుగు మాట్లాడేటోళ్ళు వేరే మతంలో పోతుంటే మనం చూసి భరించలేము, మనం చూడలేము. మన అందరికీ రక్షించుకోవాలి, ఇస్లాం మతంలో ఉంచుకోవాలి. వేరే మతం దిక్కు పోనీయకూడదు. డబ్బులు ఇచ్చి కానీ ఏదైనా ఆశ పెట్టి కానీ పిలిస్తే మనం ఎడమకాలతో తన్ని పారేయాలి.
ఇవన్నీ కొన్ని రోజుల కోసం ఇస్తున్నారు. మా పరలోక జీవితం ఎల్లప్పుడూ జీవితం ప్రవక్త గారి యొక్క పాదాల కిందనే ఉంది. ఆయన యొక్క పాదరక్షణ చేసి ఆయన భక్తి ప్రకారంగా నడిచినట్టయితే మాకు ఇవన్నీ సౌకర్యం కలిగేదని ఇస్లాం మతం మీద గట్టి పట్టుదలగా ఉండాలి. అల్లా మీద గట్టిగా విశ్వాసం పెట్టాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల మీద విశ్వాసం ఉంచాలి. అల్లా ఈ ప్రకారంగా జీవితం గడిపి ఇవాళ యొక్క జీవితం నుంచి కల్మ చదివి మనకు అల్లా మరణం ప్రసాదించుగాక. కల్మ చదివి మేము సుఖంగా ఈ యువకులకు జీవితం విడిచిపెట్టి పోనీకి అల్లా ప్రసాదించుగాక. మీ యొక్క మా తెలుగు సోదరి మనులు మా అక్కగారు చెల్లెళ్ళు మా యొక్క తమ్ముళ్ళు అన్నగారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మీరు ఇస్లాం ప్రతం ప్రకారంగా నడవాలి. నేను 16 ఏళ్ల వయసు నుంచి ఈ బాటలో నడుస్తున్నాను. 16 ఏళ్ల వయస్సు 1962 ప్రధాన వయసులో ఈ బాటలో దిగినాను. అప్పటి నుంచి రాయలసీమలో 1965 నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. మొత్తం డిస్ట్రిక్ట్ లో తిరుగుతాను. ఈ కొన్ని దినాల నుంచి ఇంకా నాకు అంత అనుభవం లేదు, అంత ప్రాక్టీస్ లేదు. ఎప్పుడు ఉర్దూ బయాన్లు నావి మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. ఎన్నో వేల క్యాసెట్లు సీడీలు నావి నడుస్తున్నాయి. ఉర్దూలో 6 గంటలు 5 గంటలు నా ఉపన్యాసం బయాన్ జరుగుతుంది. ఈ కొన్ని రోజుల నుంచి మన తెలుగు మాట్లాడే ముస్లిం సోదరులు సోదరి మనులు మన అక్కగారు చెల్లెళ్ళు ఇక్కడ రాయలసీమలో ఉండారు, ఆంధ్రలో ఉండారు, తెలంగాణలో చాలా తక్కువ ఉన్నారు. కానీ అక్కడ కూడా కొంతమంది ఉండారు. ఈ రాయలసీమ ఆంధ్రలో చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎట్లా బోధ చేయాలి, వాళ్ళకి ఎట్లా సంజాయించాలని కొన్ని దినాల నుంచి నేను తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ ప్రకారంగా చెప్పినానో అదే ప్రకారంగా మళ్ళా అల్లా నాకు మీ దగ్గరికి మళ్ళా పంపించుగాక. మీకు ఉపదేశం నీకు ప్రసాదించుగాక. మీ యొక్క జీవితంలో భక్తి చూసి నేను అల్లాతోని వేడుకుంటాను. మీకు ఖాస్ దువా ఇస్తాను. తాజీలో అల్లాతోని స్పెషల్ నమాజ్ అది స్పెషల్ దువాలు మీకు ఇస్తాను. మీరు ఇస్లాం మీద పట్టుదలగా ఉండాలి. ప్రవక్త గారి ఒక పద్ధతుల మీద పట్టుదలగా ఉండాలి. ఇవన్నీ మన పద్ధతులు నేర్చుకోవాలంటే మనం జమాతులో ఒక్కసారి 4 మాసాలు 3 చిల్లెలు వెళ్ళాలి. ఇన్షాల్లా వెళ్తామని చెప్పండి. 3 మాసాలు 4 చిల్లెలు వెళ్ళాలి. 40 రోజులు ఒకసారి వెళ్ళాలి. 3 రోజులన్నా మనం బయటికి వెళ్తే కల్మా అనేది ఏంది, నమాజ్ అనేది ఏంది, మూత్రశుద్ధి అనేది ఏంది, ఉసులు అంటే ఏంది, మనవి మన ఖురాన్ అంటే ఏంది, ఇవన్నీ పద్ధతులు మనకు అర్థమవుతాయి. జమాతులో వెళ్ళాలి. అందరూ కోరిక పెట్టుకొని మన చెల్లెళ్ళు అక్కగారు కూడా తన యొక్క పురుషులను కొడుకులను అన్నగారికి నాన్నగారికి అల్లా రాస్తలో పంపించాలి. చెప్పుని ఇన్షాల్లా పంపిస్తామని మీరు మా యొక్క సోదరులు కూడా సంకల్పం చేసుకుని ఇన్షాల్లా అల్లా రాస్తలు వెళ్తామని అల్లా మమ్మల్ని అందరికీ చెప్పిన ప్రకారంగా విన్న ప్రకారంగా మనకు అమలు చేయడానికి ప్రసాదించుగాక. ఇస్లాం మత ప్రకారంగా జీవించి కల్మ చదివి అల్లా మమ్మలకు ఈ వాళ్ళకు జీవనం నుంచి అల్లా దగ్గరికి ముట్టడానికి ప్రసాదించుగాక. దురూద్ షరీఫ్ చదువుని దువా చేస్తాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ والصلاة والسلام على سيد المرسلين يا أول الأولين يا آخر الآخرين يا ذي القوة المتين يا راحم المساكين ويا رحم الراحمين اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ఓ అల్లా మా పాపాలను క్షమించు అల్లా. ఓ అల్లా మేము నీ ముంగల చేతులు నీ ముంగల చేతులు పెట్టి కోరిక పెడుతున్నాం. అల్లా మా దువలను ప్రసాదించల్లా. మమ్మల్ని వల్ల పుణ్యం పనులు చేయనీకే మమ్మలను ఎల్లా నువ్వు ప్రసాదించు. ఇస్లాం మత ప్రకారంగా జీవితం గడపనీకి ఎల్లా మాకు ప్రసాదించల్లా. మా మనసులకు మెత్తపడి మన మనసు ప్రకారంగా యా అల్లా ఇస్లాం ప్రకారంగా జీవించి కల్మ చదివి వలోక జీవితం విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేటప్పుడు మేము పుణ్యాలు కట్టుకొని రానికి ప్రసాదించల్లా. మాకు ప్రతి ప్రకారంగా ఇస్లాం మత ప్రకారంగా జీవితం గడపనీకి ప్రసాదించల్లా. ఎంతమంది స్త్రీలు పురుషులు ఇక్కడ వచ్చినారు అంత నీ అభిమానంలో ప్రేమలో జమైనారు. ఓ అల్లా వీళ్ళ ఏమేం కోరికలు ఉండయి, వీళ్ళ ఏమేం బాధలు ఉన్నాయి అన్నీ నెరవేర్చు అల్లా. వీళ్ళకు సుఖం కలిగించు అల్లా. వీళ్ళకు ఆరోగ్యం కలిగించల్లా. వీళ్ళ అప్పు బాధలు ఉంటే అవన్నీ తప్పించు అల్లా. వీళ్ళకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కలిగించు అల్లా. ఈ యొక్క ఈ సంభవ క్షణంలో ఇష్టమాలో ఎంతమంది మన చెల్లెళ్ళు వచ్చినారు అల్లా వాళ్ళకి ఎవరికది సంతానం లేదు అల్లా వాళ్ళకి సంతానం ప్రసాదించల్లా. బిడ్డలు కొడుకులు ప్రసాదించల్లా. ఎవరైతే బిడ్డల కూతుండ నికాలు కాదేదో వాళ్ళు బాధపడుతున్న వాళ్ళ బిడ్డలకు నికాలు ప్రసాదించల్లా. సులభంగా వాళ్ళ నికాలయ్యేటట్టు అల్లా మద్దతు ఇచ్చల్లా. ఎవరికైతే బాధలు రోగాలు ఉండే అల్లా వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చు. ఎవరికైతే అప్పు బాధలు ఉండే అల్లా అప్పులు తప్పించి వాళ్ళకు ఎలా సుఖం కలిగించల్లా. మాకు దువా చేయరాదు. ఏమేమి అడిగినాం అవన్నీ ప్రసాదించు. ఏమేమి అడగలేదు అది కూడా మాకు ప్రసాదించు అల్లా. మా జీవితంని ఇస్లాం మత ప్రకారంగా గడిచి కల్మా చదువుకుంటా వాళ్ళు ఒక జీవితం విడిచిపెట్టి పోనీకి ప్రసాదించల్లా. గోరి బాధలు మాకు తప్పించల్లా. కయామత్ నాడు పర్వాల దినం నాడు నీ యొక్క అరిసి కింద మాకు చోటు కలిగించల్లా. నీ యొక్క డిన్నర్లో మమ్మల్ని అందరినీ మన జమ కూర్చోల్లా. నీ యొక్క ప్రవక్త గారి పవిత్రమైన చేతులతోని
ఇన్న తన కల్కోసర్ తీర్థము ప్రసాదించల్లా, ఆయన ఒక సర్టిఫికెట్ స్వర్గం సర్టిఫికెట్ ఇప్పించి ఆ గంభీరమైన బాట పుల్సిరాత్ దాటి స్వర్గంలో పోనీకి ప్రసాదించల్లా. మా యొక్క దువాలో నువ్వు అంగీకరించుకోవాలా, మా యొక్క దువాలను అంగీకరించుకోవాలా, కబూల్ చేసుకోవాలా. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా మౌలానా ముహమ్మద్ వాలా అలీ సయ్యిదినా మౌలానా ముహమ్మద్ ముబారిక్ వసల్లిం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అందరూ ఒక్కొక్క సంకల్పము, ఒక నియత్ చేసుకోండి. ఇవాళ నుంచి సచ్చిన దాకా మూత్రశుద్ధి ఇడవము, నమాజ్ ఎప్పుడు ఇడవము చెప్పును ఇన్షాల్లా. అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా, మొహమ్మద్ గారి పద్ధతుల ప్రకారంగా మేము జీవితం గడుపుతాము చెప్పును ఇన్షాల్లా. అల్లా మీద కల్మా మీద గట్టి విశ్వాసం ఉంచి సస్తామని చెప్పును ఇన్షాల్లా. అల్లా మీ అందరికి ఇవన్నీ ప్రసాదించుగాక, అల్లా అన్ని కోరికలు నెరవేర్చుగాక. అస్సలాము అలైకుం.